గైస్, మనం చూసుకుంటే గనక మనం ఇప్పుడొచ్చేసి లైనెక్స్ కమాండ్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం కదా! వన్ బై వన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందుగా నేనైతే విండోస్‌లో మన లైనెక్స్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాని నుంచి అయితే ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్పాను కదా! ఐ హోప్ మీరందరూ ఇన్‌స్టాల్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకోకపోతే గనక ప్రాక్టీస్ చేయడానికి మనకి ఆన్‌లైన్ టెర్మినల్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి గైస్. అవి ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే గనక మీరు చూసుకోండి. క్రోమ్ అనేది ఓపెన్ చేయండి గైస్. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లైనెక్స్ టెర్మినల్స్ ఆన్‌లైన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే గనక మీకు డిఫరెంట్ టెర్మినల్స్ అయితే దొరుకుతాయి. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ట్యుటోరియల్స్ పాయింట్స్ అని చెప్పి మనకు ఒక వెబ్‌సైట్ అయితే అవైలబుల్‌గా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆన్‌లైన్ లైనెక్స్ టెర్మినల్ అయితే కొంచెం బాగుంది. అందుకని చెప్పి నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను మీకు. ఓకేనా గైస్? రైట్. ఇదైతే మనకి నీట్‌గా అన్ని కమాండ్స్ అనేవి ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కొన్ని కమాండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయట్లేదు. యాహ్! అన్ని కమాండ్స్ ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికే ట్రై చేస్తుంది. ఆన్‌లైన్ టెర్మినల్స్‌లో ఏం జరుగుతుందంటే కొన్ని కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వనమాట. అవి నేనేం చేయలేను దానికి, మీరు ఇన్‌స్టాల్ చేసుకోకపోతే. ఐ హోప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే బెస్ట్. మన విండోస్‌లో ప్రాక్టీస్ చేయడానికి బావుంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయబోతున్నాం అంటే, మనం ఇప్పుడు లైనెక్స్ కమాండ్స్ నేర్చుకునే కన్నా ముందు ఒక చిన్న విషయం అయితే నేర్చుకోవాల్సొస్తుంది. ఏంటంటే, మనం ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాము అంటే, మెజారిటీ దేని మీద వర్క్ చేస్తాం గైస్? మోస్ట్‌లీ అయితే ఫోల్డర్స్ మీద లేదంటే ఫైల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాము. అవునా? సో దట్ మనం చూసుకుంటే గనక ఫైల్స్ మీద ఎందుకు వర్క్ చేస్తాము? మీరు చూసుకుంటే ఏదైనా ఇమేజ్ తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక వీడియో తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ తీసుకోండి. ప్రతీదీ ఒక ఫైలే కదా! సో దట్ మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో చూసుకుంటే గనక ప్రతీదీ ఒక ఫైలే. ఆ ఫైల్స్‌నన్నిటిని ఎక్కడ స్టోర్ చేస్తాం? ఏవైనా ఫోల్డర్స్‌లో స్టోర్ చేస్తాం. ఎందుకంటే స్ట్రక్చర్ ఉండడానికి. అంటే నీట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌంట్ అని చెప్పి ఉంది. అంటే నాకు కౌంట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని నేను అక్కడ పెట్టుకున్నాను. అలా మనం ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేర్చుకోబోతున్నాము అంటే గనక దానికి సంబంధించిన ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని గురించి కొంచెం తెలుసుకుంటే బావుంటుంది. ఓకేనా గైస్? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే గనక లైనెక్స్ అనేది మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరిక్కడ చూస్తే గనక ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయండి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేస్తే ఇక్కడ లైనెక్స్ అని చెప్పి మీకు చూపిస్తుంది. ఓకేనా? లైనెక్స్ చూపించిన తర్వాత ఇక్కడ ఏమని ఫోల్డర్ ఉంది మనకి ఉబంటు అన్న ఫోల్డర్ అయితే ఉంది. ఎందుకు ఉబంటు అని ఉంది? మనం ఉబంటు డిస్ట్రో ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి ఉబంటు అని చూపిస్తుంది నాకు. నెక్స్ట్ ఉబంటును ఓపెన్ చేసుకుంటే గనక మనకి ఇక్కడ హోమ్ అనే ఒక ఫోల్డర్ అయితే ఉంది. ఓకేనా? హోమ్ అనే ఫోల్డర్ కాకుండా మనకి డిఫరెంట్ ఫోల్డర్స్ అయితే ఈ ఉబంటులో ఉన్నాయి. ఏంటి ఫోల్డర్స్ అన్నీ ఏంటంటే మనకి లైనెక్స్‌కి సంబంధించిన బూట్ అని, అవని, ఇవని డిఫరెంట్ ఉంటాయి కదా! ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. బట్ మనం ఇవేమి ఫోకస్ చేయము. మనం ఇప్పుడు ఫోకస్ చేయబోయేదంతా హోమ్ అనే ఫోల్డర్ మీద అయితే ఫోకస్ చేస్తాము. ఓకేనా? ఈ హోమ్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏఐ సింటాక్స్ అని చెప్పి ఇంకో ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. ఎందుకు పేరు ఏఐ సింటాక్స్ అని ఉంది? అది మన ఛానల్ పేరు కదా! మనకి ఇక్కడెందుకు వచ్చింది అంటే గనక మనం టెర్మినల్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడు యూజర్ నేమ్ అడిగింది కదా! ఆ యూజర్ నేమ్ వచ్చేసి ఏఐ సింటాక్స్ అని చెప్పి యూజర్ నేమ్ ఇచ్చాం. అందుకని చెప్పి ఆ యూజర్ నేమ్‌కి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యింది. ఆ ఫోల్డర్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. అవునా? సో దట్ ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే గనుక మనకి కొన్ని హిడెన్ ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. హిడెన్ ఫైల్సా? మరెందుకు కనిపిస్తున్నాయంటే లైనెక్స్‌లో మనం చూసుకోండి ఇక్కడ డాట్‌తో స్టార్ట్ అయిన ఏ ఫైల్ అయినా సరే హిడెన్ ఫైల్ అని చెప్పి మనం అంటాము. ఓకేనా? సో దట్ మనం టెర్మినల్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి ఈ ఫోల్డర్‌కి టార్గెట్ అవుతూ ఉంటుంది. ఏ ఫోల్డర్? హోమ్ లోపల ఉన్న ఏఐ సింటాక్స్ అనే ఫోల్డర్ లోపలికి టార్గెట్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా సరే ఇక్కడి నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట మనకి. ఓకేనా? సో దట్ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకుందాం. టెర్మినల్ ఓపెన్ చేసుకోవడానికి ఏం చేయాలి? నేను ఆల్రెడీ ఉబంటు టెర్మినల్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసి ఉంచాను కదా! సో దట్ నేను అదే అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క కమాండ్ అనేది చూద్దాం. అండ్ ప్రాక్టీస్ చేయడానికి టెర్మినల్ కూడా మనకి రెడీగా ఓపెన్‌లో ఉంది కాబట్టి వన్ బై వన్ కమాండ్ అనేది అందులో టైప్ చేసి ప్రాక్టీస్ అనేది చేద్దాం గైస్. రైట్. మీరు చూసుకుంటే గనక మనం ఫస్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ అనే కమాండ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ పీడబ్ల్యూడీ కమాండ్ ఏం చేస్తుందంటే చూడండి ఇక్కడ పీడబ్ల్యూడీ స్టాండ్స్ ఫర్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నువ్వు ఫస్ట్ ఏ డైరెక్టరీ మీద వర్క్ చేస్తున్నావో అది దాని యొక్క పాత్ర అనేది చూపిస్తుందనమాట. ఏంటి డైరెక్టరీ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఫోల్డరే. మనం విండోస్‌లో వీటిని ఏమంటాం? ఫోల్డర్స్ అని చెప్పి పిలుస్తాం. అలానే లైనెక్స్‌లో వాటిని ఏమంటాం? డైరెక్టరీస్ అని చెప్పి పిలుస్తామనమాట. ఓకేనా గైస్? నెక్స్ట్ దీని పర్పస్ ఏంటి? షో ద ఫుల్ పార్ట్ ఆఫ్ ద డైరెక్టరీ యూ ఆర్ కరెంట్లీ ఇన్.
అంటే దాని యొక్క పాత్ అనేది చూపిస్తుంది అనమాట. మనం ఒకసారి ట్రై చేద్దామా? మనం ఆల్రెడీ లైనక్స్ టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకున్నాం కాబట్టి పీడబ్ల్యూడీ అని చెప్పి టైప్ చేసి ఏమొస్తుందనేది అవుట్పుట్ అనేది చూద్దాం. చూడండి గైస్, ఇది మన యొక్క లైనక్స్ టెర్మినల్. సో నేను ఇక్కడ పీడబ్ల్యూడీ అని చెప్పి టైప్ చేశాను. పీడబ్ల్యూడీ టైప్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది చూసారా? హోమ్ అండ్ ఏఐ సింటాక్స్ మీద ఉన్నారు మీరు. అదే కదా నేను ప్రీవియస్గా చెప్పాను. హోమ్ తర్వాత ఏఐ సింటాక్స్ అనే ఫోల్డర్ని మన టెర్మినల్ అనేది ఇనిషియల్గా టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి, ఓకేనా? సో దట్ మన టెర్మినల్ అనేది మన కరెంట్లీ ఏ ఫోల్డర్లో వర్క్ చేస్తున్నట్టు, హోమ్ అండ్ ఏఐ సింటాక్స్ అనే ఫోల్డర్లో వర్క్ చేస్తున్నట్టు. ఇది ఇలా పక్కన పెడదాం గైస్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమాండ్ గురించి అయితే చూద్దాం. మీకు ఈ పీడబ్ల్యూడీ గురించి ఇంకా క్లియర్గా అనేది ముందు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ఎంకేడిఐఆర్ అనే కమాండ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఎంకేడిఐఆర్ మీన్స్ ఏంటి, దాని అర్థం ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అంటే మేక్ డైరెక్టరీ. దానికి షార్ట్ కటే ఎంకేడిఐఆర్. ఏం చేస్తుంది ఎంకేడిఐఆర్ అనే కమాండ్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ డైరెక్టరీ ఇన్ లైనక్స్. ఇది ఏం చేస్తుందంట, మనకి లైనక్స్లో కొత్త డైరెక్టరీస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా గైస్? సో దట్ డైరెక్టరీ అంటే ఏం చెప్పాను మీకు, ఫోల్డర్ అని చెప్పాను. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏఐ సింటాక్స్ అనే డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి ఆ డైరెక్టరీ లోపల డిఫరెంట్ డైరెక్టరీస్ అనేవి క్రియేట్ చేద్దాం. ఓకేనా గైస్? అండ్ ఆల్సో మీరు చూసుకుంటే కనుక ఎంకేడిఐఆర్కి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఎన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది నేను సైడ్న కమాండ్స్ అనేవి డిస్ప్లే చేశాను. 1 by 1 అయితే చూద్దాం మనం. యా, చూడండి గైస్, ఇప్పుడు ఫస్ట్ కమాండ్ ఏంటి, ఇక్కడ క్లియర్గా ఉంది మీకు. ఐ హోప్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. యా, చూడండి ఫస్ట్ కమాండ్ ఏంటి, ఎంకేడిఐఆర్ తర్వాత మై ఫోల్డర్ దగ్గర మీరు మీకు నచ్చిన పేరు అనేది ఇచ్చుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ, ఏఐ సింటాక్స్ దగ్గర ఉన్నాం మనం. సో ఏఐ సింటాక్స్ అనే ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. సో దానికి ఏం పేరు పెడదాం అంటే మై ఫోల్డర్ అని చెప్పి పేరు పెట్టాను, ఎంటర్ చేశాను. ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా, ఏమైనా చెప్పిందా నాకు? చూడండి ఇక్కడ ప్రాంప్ట్ ఏం రాదు, కానీ క్రియేట్ అయిపోతుంది. మీకు చూడాలనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి, గ్రాఫికల్గానే చూపిస్తాను మీకు. చూడండి, నేను హోమ్ లోపల ఏఐ సింటాక్స్ లోపల ఉన్నాను. చూసారా, మై ఫోల్డర్ అని చెప్పి క్రియేట్ చేశాను. మై ఫోల్డర్ క్రియేట్ అయిందా? నో, ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఎంకేడిఐఆర్ test1 ఫోల్డర్ అని చెప్పి క్రియేట్ చేశాను. సో దట్ మీకు ఇక్కడైతే వస్తుంది. కానీ ఎందుకు రావట్లేదు అంటే మనం ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ ఫోల్డర్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలి. కనిపించిందా మీకు? ఇక్కడ test1 ఫోల్డర్ అని చెప్పి క్రియేట్ అయ్యింది. రైట్, నెక్స్ట్ చూసుకోండి. ఫస్ట్ కమాండ్కి టైప్ చేస్తూ మనం 2 ఫోల్డర్స్ అయితే ఇప్పుడు దాకా క్రియేట్ చేసాము. మనం టెర్మినల్లో కూడా చూడొచ్చు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్స్ క్రియేట్ అయినాయా లేదా అని చెప్పి. దానికి యూజ్ చేసుకోవాల్సిన కమాండ్ ఏంటంటే ఎల్ఎస్. దీని గురించి ఇంకా క్లియర్గా ముందు ఉంటుంది ఆప్షన్స్. ప్రస్తుతానికైతే ఎల్ఎస్ కమాండ్ టైప్ చేస్తే కనుక మీరు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నారో ఆ డైరెక్టరీలో ఉన్న ఫోల్డర్స్ అన్ని చూపిస్తుంది అనమాట. చూపించిందా? యా, మై ఫోల్డర్ అండ్ test1 ఫోల్డర్ అని 2 డైరెక్టరీస్ అయితే మనం క్రియేట్ చేసాం. అండ్ ఆల్సో మనం డైరెక్టరీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఎటువంటి ఇండికేషన్ ఇవ్వట్లేదు. డైరెక్టరీ ఫోల్డర్ అనేది కరెక్ట్గా క్రియేట్ అయిందా లేదా అని చెప్పి మనకి ఎటువంటి ఇండికేషన్ ఇవ్వట్లేదు. మీరు ఈ సెకండ్ కమాండ్ చూడండి, MKDIR-V తర్వాత ఫోల్డర్ నేమ్ ఇస్తే ఏం చూపిస్తుంది అంటే మెసేజ్ అనేది వస్తుంది అనమాట. మనకి ఒకసారి క్రియేట్ చేద్దాం, ఏం మెసేజ్ వస్తుందో చూడండి. సక్సెస్ఫుల్ మెసేజ్ అయితే వస్తుంది. MKDIR-V తర్వాత ఏం చేద్దాం అంటే test2 అని చెప్పి క్రియేట్ చేశాను. చూసారా, మేక్ డైరెక్టరీ క్రియేటెడ్ డైరెక్టరీ test2 అనేది క్రియేట్ అయిందని చెప్పి చెప్తున్నాడు. ఓకే, ఎల్ఎస్ కొడతాను. చూసారా, మనకి స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. test2 అనేది మనకి క్రియేట్ అనేది అయిపోయింది. ఇప్పటికే మనం 3 ఫోల్డర్లు అయితే క్రియేట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ఒకేసారి ఒక ఫోల్డరే క్రియేట్ చేయాలా, లేదు మల్టిపుల్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, MKDIR మన ఫోల్డర్ నేమ్ 1, ఫోల్డర్ నేమ్ 2, ఫోల్డర్ నేమ్ 3 ఇవ్వచ్చు అనమాట. చూద్దాం, MKDIR F1, F2, F3 3 ఫోల్డర్స్ ఎట్ ఎ టైం క్రియేట్ అయిపోతాయి. చూడండి, LS F1, F2, F3 3 ఫోల్డర్లు క్రియేట్ అయినాయి. అండ్ ఆల్సో మనం చూసుకుంటే కనుక
ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల ఇంకో ఫోల్డర్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో దట్ మనం ఫస్ట్ క్రియేట్ చేసే ఫోల్డర్ని ఏమంటామంటే పేరెంట్ ఫోల్డర్ అని చెప్పి పిలుస్తాము. దాని లోపల ఉండే ఫోల్డర్ని సబ్ ఫోల్డర్ అని పిలుస్తాము, ఆర్ఎల్స్ చైల్డ్ ఫోల్డర్ అని చెప్పి పిలుస్తాము. సో దట్ అది ఎలా క్రియేట్ చేయాలంటే దానికే మన లాస్ట్ కమాండ్ చూడండి, మేక్ డైరెక్టరీ -p, ఆ తర్వాత పేరెంట్ ఫోల్డర్ యొక్క నేము, చైల్డ్ ఫోల్డర్ యొక్క నేము అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ ఇస్తాను చూడండి, mkdir -p, నా పేరెంట్ ఫోల్డర్ పేరు పేరెంట్ అనే ఇస్తాను, అండ్ ఆల్సో /child అని చెప్పి ఇవ్వండి. ఓకే, అండ్ ఎంటర్ చేయండి. మనకి ఏంటంటే ఒక పేరెంట్ ఫోల్డర్, ఒక చైల్డ్ ఫోల్డర్ క్రియేట్ అయినాయి. కానీ ఈ చైల్డ్ ఫోల్డర్ అనేది పేరెంట్ ఫోల్డర్ లోపల ఉంటుంది. సో దట్ మనకి ఇప్పుడు ls టైప్ చేస్తే చైల్డ్ కనిపిస్తుందా అంటే చూడండి గైస్, చైల్డ్ ఉందా ఇక్కడ, F1 F2 F3 మై ఫోల్డర్, టెస్ట్ ఫోల్డర్ 2 పేరెంట్ ఫోల్డర్ ఉంది. కానీ చైల్డ్ ఫోల్డర్ క్రియేట్ అయిందా అంటే అయింది గైస్. కాకపోతే ఆ చైల్డ్ ఫోల్డర్ ఎక్కడ ఉందంటే ఈ పేరెంట్ ఫోల్డర్ లోపల ఉంది. అవునా కదా, కన్ఫర్మ్ చేసుకుందామా? చూడండి రండి. యా, చూసారా, మనం క్రియేట్ చేసిన ప్రతి ఫోల్డరు AI సింటాక్స్ లోపల ఉంది. F1 F2 F3 మై ఫోల్డర్, పేరెంట్ ఫోల్డర్, test1 test2 అన్నీ క్రియేట్ అయినాయి. నేనేం చెప్పాను, పేరెంట్ ఫోల్డర్ లోపల చైల్డ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాను కదా. సో దట్ చూడండి గైస్, ఇక్కడ పేరెంట్ లోపల చైల్డ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిందా, అర్థమైందా? ఇప్పుడు మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ మనం ప్రజెంట్ ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నామో అనేది ఎలా తెలుసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. అవునా, ప్రజెంట్ మనం వర్క్ చేసే డైరెక్టరీ పేరేంటి, AI సింటాక్స్. నెక్స్ట్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి క్లియర్. ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మనకి టెర్మినల్లో మనం డిఫరెంట్ కమాండ్స్ టైప్ చేస్తున్నప్పుడు మన స్క్రీన్ అంతా కమాండ్స్తో నిండిపోయి క్లమ్జీగా ఉంటుంది కదా. సో దట్ మనకి క్లియర్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే మన టెర్మినల్ని క్లియర్ చేస్తుంది అనమాట, అంటే క్లీన్ చేస్తుంది, నథింగ్ బట్. అండ్ ఆల్సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+L బటన్ నొక్కితే కనుక మనకి క్లియర్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేయాల్సిన పని లేదు. Ctrl+L నొక్కితే కనుక మనకి క్లియర్ అనేది అయిపోతుంది. చూద్దామా ఈ క్లియర్ అనే కమాండ్ అలా యూజ్ అవుతుందో మనకి రియల్గా. చూడండి, ఇక్కడ మనకి మన టెర్మినల్ నేను ఇప్పుడు దాకా టైప్ చేసిన ప్రతి కమాండ్ ఇక్కడే ఉంది, అవునా? సో దట్ దాన్ని క్లీన్ చేయాలంటే క్లియర్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. క్లీన్ అయిపోయిందా? అలానే ఇప్పుడు నేను ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రజెంట్ వర్కింగ్ ls ఇలా డిఫరెంట్ కమాండ్స్ అయితే టైప్ చేశాను. సో దట్ నేను క్లియర్ అని చెప్పి టైప్ చేయకుండా సింపుల్గా Ctrl+L నొక్కితే ఏమవుతుంది, క్లీన్ అయిపోతుంది అనమాట. అర్థమైందా గైస్ మీకు? సో దట్ క్లియర్ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది CD అనే కమాండ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. CD స్టాండ్స్ ఫర్ చేంజ్ డైరెక్టరీ. చేంజ్ డైరెక్టరీ ఏంటిది, దేనికి? మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, కరెంట్లీ మన AI సింటాక్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ మీద వర్క్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుకున్నాము, ఒక డైరెక్టరీ మీద వర్క్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుకున్నాము. ఎప్పుడు AI సింటాక్స్ మీద వర్క్ చేస్తామా, ఒక ఫోల్డర్ మీద వర్క్ చేస్తామా? కాదు కదా. మనం వేరే ఫోల్డర్లోకి వెళ్ళి వేరే ఫైల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, ఇంకో ఫోల్డర్కి మూవ్ అయ్యి ఇంకో ఫైల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, అలా ఉంటుంది కదా. సో దట్ AI సింటాక్స్ ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఎలా మూవ్ అవ్వాలి అనేది అయితే చూద్దాం. ఓకేనా గైస్? సో దట్ ఇది చూడండి, ద పర్పస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మూవ్ బిట్వీన్ డైరెక్టరీస్. వన్ డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి మూవ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన కమాండ్స్ అనేవి స్క్రీన్ మీద పెట్టాను కదా. సో దట్ మనకి ప్రజెంట్ ఏమేమి డైరెక్టరీస్ ఉన్నాయి చూడండి. ls నొక్కితే నాకు ఏమేమి డైరెక్టరీస్ చూపిస్తున్నాయి, F1 F2 F3 పేరెంట్ test1 test2 సంథింగ్ ఇలా చూపిస్తున్నాయి కదా. నేను ఇన్ కేస్ F1 డైరెక్టరీ మీద వర్క్ చేయాలి అంటే F1లో సమ్ 4 ఫోల్డర్లు క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అనుకో. సో దట్ F1 లోపలికి వెళ్ళాలి కదా, F1 ఓపెన్ చేయాలి కదా. సో అది ఎలా ఓపెన్ చేయాలంటే CD స్పేస్ F1. సింపుల్ గైస్. చూసారా, F1 అనే ఫోల్డర్ అనేది నేను ఓపెన్ చేశాను. F1 ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది చూడండి, మీరు ప్రజెంట్ F1 ఫోల్డర్లో ఉన్నారు అని చెప్పి ఇక్కడ మీకు హైలైట్ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ టైప్ చేస్తే కనుక చూడండి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏమొచ్చింది, హోమ్, AI సింటాక్స్, F1 డైరెక్టరీలో ఉన్నావు. అలా మనకి ఒక క్లారిటీ రావడం కోసం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, నేను చేంజ్ డైరెక్టరీ నొక్కాను, F1లోకి వెళ్ళాను. అండ్ ఆల్సో ఇప్పుడు F1 లోపల ఏమైనా ఫైల్స్ ఉన్నాయా, ls
ఏమీ చూపించట్లేదు, ఎందుకంటే F1 అనేది ఒక ఎంప్టీ డైరెక్టరీ. అందుకని చెప్పి దాని లోపల ఏమీ చూపించట్లేదు. సో దట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దాని లోపల ఒక 3 ఫోల్డర్లు అయితే క్రియేట్ చేద్దాము. ఓకేనా? అది క్రియేట్ చేయాలంటే ఎలాగా? mkdir t1 t2 t3 3 ఫోల్డర్లు అయితే క్రియేట్ చేస్తాను F1 లోపల. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామా క్రియేట్ అయినాయా లేదా అని చెప్పి. ls t1 t2 t3 క్రియేట్ అయినాయి. రియల్గా క్రియేట్ అయినాయా లేదో చూద్దామా ఆపరేటింగ్ సిస్టమ్ లోపల. యా. సో దట్ నేను ఇప్పుడు F1 అనే ఫోల్డర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. దాని లోపల చూసారా t1 t2 t3 3 ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి. అండ్ ఆల్సో AI సింటాక్స్ లానే ఉంది. అర్థమైంది కదా గైస్ మీకు? చేంజ్ డైరెక్టరీ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. అండ్ ఆల్సో చేంజ్ డైరెక్టరీలో మనకి ఇంకా 2 కమాండ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటి, చేంజ్ డైరెక్టరీ విత్ పాత్ తోటి, అండ్ ఆల్సో చేంజ్ డైరెక్టరీ డబల్ డాట్. ఈ రెండు ఎందుకు యూజ్ అవుతాయి అనేది అయితే చూపిస్తాను రండి. మనం ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నాం? F1 ఫోల్డర్లో ఉన్నాం, అవునా? సో F1కి పేరెంట్ ఎవరు అంటే F1 ఫోల్డర్ పేరెంట్ ఎవరు? AI సింటాక్స్ అనేది F1 ఫోల్డర్ యొక్క పేరెంట్. సో దట్ మీరేంటంటే F1 నుంచి ఒక స్టెప్ వెనక్కి రావాలి, అంటే పేరెంట్ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అంటే కనుక, సో మీరేం చేయాలి అంటే CD డబల్ డాట్. ఓకేనా? CD డబల్ డాట్ నొక్కితే కనుక మీరేం జరుగుతుంది అంటే F1 నుంచి వెనక్కి వస్తారు. ఇప్పుడు చూసుకుంటే కనుక మనం ఏ ఫోల్డర్లో ఉన్నట్టు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూడండి, AI సింటాక్స్ లోపల ఉన్నాం మనం. ఎందుకంటే F1 నుంచి వెనక్కి వచ్చాం. ఇన్ కేసు ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సేమ్ చేంజ్ డైరెక్టరీ F1 లోపలికి వెళ్ళా. మనకి F1 లోపల ఏముంది? t1 t2 t3 అని చెప్పి మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసామా? t1లోకి వెళ్దాం. చూసారా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 1 సెకండ్. యా, F1 లోపల ఉన్న t1 లోపల ఉన్నాము, అవునా? ముందుకు వెళ్ళాలి అన్నా చేంజ్ డైరెక్టరీయే, వెనక్కి రావాలన్నా చేంజ్ డైరెక్టరీయే. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ తీసుకుంటే నేను t1 నుంచి డైరెక్ట్గా AI సింటాక్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేదా? సో ఫస్ట్ మీరు చూసుకుంటే t1 తీసుకోండి, చేంజ్ డైరెక్టరీ హైఫన్ కొట్టాలి, F1కి రావాలి. ముందు t1 నుంచి F1కి వచ్చాము, తర్వాత F1 నుంచి AI సింటాక్స్కి వెళ్ళాము, అంతేనా? ఇలా ఇన్ని కమెంట్స్ టైప్ చేయాలా ఏంటి? ముందు నుంచి వెనక్కి రావాలి అంటే అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే పాత్ స్పెసిఫై చేయొచ్చు. అంటే డైరెక్ట్గా నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపో అని చెప్పి పాత్ ఇచ్చి కూడా డైరెక్ట్గా AI సింటాక్స్కి వెళ్ళొచ్చు. అది ఎలా వెళ్ళాలనేది అయితే చూపిస్తాను. చూడండి, చేంజ్ డైరెక్టరీ F1, చేంజ్ డైరెక్టరీ t1. సో t1 దగ్గర నుంచి డైరెక్ట్గా AI సింటాక్స్కి ఎలా వెళ్ళాలనేది అయితే చూపిస్తున్నాను. చూడండి, సింపుల్గా మీరు పాత్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకోండి, ఆర్ఎల్స్ టైప్ చేసినా పర్వాలేదు. చేంజ్ డైరెక్టరీ, ఇదిగోండి, యా, చేంజ్ డైరెక్టరీ హోమ్ వచ్చేసాను. చూసారా డైరెక్ట్లీ నేను ఏం జరిగింది, t1 దగ్గర నుంచి డైరెక్ట్గా AI సింటాక్స్కి అయితే వచ్చేసాను. ఇలా మనకి ఈ 3 కమాండ్స్ అయితే మనం చూడడం అయితే జరిగింది. ఓకేనా గైస్? నెక్స్ట్ వచ్చేసి మనం టచ్ అనే కమాండ్ అయితే నేర్చుకోబోతున్నాం. మనం ఇప్పటి వరకు ఏం చేసాం? ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి ఎలా మూవ్ అవ్వాలనేది అయితే చూసాం. సో మనం ఇప్పుడు ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది అయితే చూస్తాం అన్నమాట. సో దట్ ఇక్కడ చూడండి, టచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎంప్టీ ఫైల్స్. జస్ట్ ఎంప్టీ ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. ఆర్ అప్డేట్ ఫైల్ టైమ్ స్టాంప్స్ అనేవి అప్డేట్ చేస్తుంది అనమాట. టైమ్ స్టాంప్ అంటే ఏంటి, ఎంప్టీ ఫైల్ అంటే ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ కమాండ్స్ చూడండి, టచ్ ఫైల్ నేమ్. మనం టచ్ అని చెప్పి కమాండ్ రాసి దాని పక్కన ఫైల్ నేమ్ రాస్తే కనుక ఒక ఎంప్టీ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో మన దగ్గర ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన ఫైల్ ఉంటే కనుక మీరు చూసుకుంటే కనుక టచ్ అని చెప్పి మళ్ళీ అదే ఫైల్ నేమ్ ఇస్తే ఏం చేస్తుంది అంటే టైమ్ స్టాంప్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. ఓకేనా గైస్? టైమ్ స్టాంప్ అంటే ఏంటంటే ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేశారు అన్నది టైమ్ స్టాంప్ అనమాట. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కమాండ్ చూసుకోండి కింద, క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ ఎట్ వన్స్. సేమ్ మన MKDIRలో ఎలా అయితే మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేసామో అలానే టచ్ కమాండ్ యూజ్ చేసి కూడా మల్టిపుల్ ఫైల్స్ అనేవి కూడా క్రియేట్ చేయొచ్చు. 1 by 1 అయితే చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను ప్రజెంట్ ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నాను? AI సింటాక్స్లో వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసి F2లోకి వెళ్ళాలనుకుంటున్నాను, చేంజ్ డైరెక్టరీ F2. ఓకేనా? అండ్ ఆల్సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేయాలంటే దానికి టచ్ అనే కమాండ్ యూజ్ చేసి టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి. కాబట్టి నేను టెస్ట్ దాని పేరు ఫైల్ నేమ్ టెస్ట్ ఫైల్. యా,
ఏదో ఒకటి మీకు నచ్చిన పేరు అయితే ఇవ్వచ్చు. టెక్స్ట్ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏంటి .txt. చూసారా, ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఆల్సో నిజంగా క్రియేట్ అయిందా లేదో చూడాలి కదా, దానికోసం ఏం చేయాలి, ls అని టైప్ చేయండి. ఇదిగోండి, ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది మనకి. అలానే ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేద్దాం. toch టచ్ స్పేస్ image.jpg అని చెప్పి నేను ఒక ఇమేజ్, jpg ఏంటి txt ఏంటి అనే ఫైల్ యొక్క ఫార్మాట్స్ అనమాట. ఓకేనా. సో ఇమేజ్ ఫైల్ యొక్క ఫార్మాట్తో నేను ఒక ఇమేజ్ కూడా క్రియేట్ చేశాను. సో ls చూడండి, ఒక ఇమేజ్ అనేది ఉంది అండ్ ఒక టెక్స్ట్ ఫైల్ కూడా ఉంది. ఎక్కడ క్రియేట్ చేసావు ఈ రెండు ఫైల్స్ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కొట్టండి. చూడండి, హోమ్ లోపల సింటాక్స్ లోపల F2 అనే ఫోల్డర్లో ఉన్నాయంట. చూద్దామా నిజంగా రెండు ఫైల్స్ క్రియేట్ అయినాయా లేదా అనేది. రైట్, చూడండి గైస్, హోమ్ లోపల ఇదిగోండి, హోమ్ లోపల సింటాక్స్ లోపల F2 అనే ఫోల్డర్ లోపల రెండు ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి, మీకు డీటెయిల్గా కనిపించాలంటే చూసారా, ఒక ఇమేజ్ క్రియేట్ అయింది అండ్ ఒక ఫోల్డర్, ఒక టెక్స్ట్ ఫైల్ కూడా క్రియేట్ అయింది. మనం ఏం మాట్లాడుకున్నాము, టచ్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటే ఎంప్టీ ఫైల్ అంటే అందులో కంటెంట్ ఏముండదు, ఎంప్టీ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, టెక్స్ట్ ఫైల్ని. లోపల కంటెంట్ ఏమైనా ఉందా చూసారా, నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది టెక్స్ట్ ఫైల్, ఓపెన్ అయింది. లోపల కంటెంట్ ఏమైనా ఉందా, ఏం లేదు. అలానే మీరు చూసుకుంటే ఇమేజ్ ఓపెన్ చేసినా సరే ఏం రాదు, బ్లాక్ స్క్రీన్ వస్తుంది అంతే. ఇమేజ్ ఏం లేదు ఇక్కడ, చూసారా, ఏం లేదు ఇమేజ్ చూపించడానికి, ఎంప్టీ ఫైల్ అది. అందుకనేసే దాని యొక్క డేటా సైజ్ చూడండి, ఇక్కడ సైజ్ 0 bytes. మెమరీ కూడా ఏం ఆక్యుపై చేయాలి, ఎంప్టీ ఫైల్ లోపల డేటానే లేనప్పుడు మెమరీ ఏం ఆక్యుపై చేస్తుంది చెప్పండి. అందుకనే 0 bytes. సో మనం ఎంప్టీ ఫైల్స్ క్రియేట్ చేసుకోవడానికి టచ్ అనే ఫోల్డర్ అనేది యూజ్ చేసుకుంటాం, టచ్ అనే కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాము. గైస్, ఇక్కడికి వచ్చేసి మనం 5 కమాండ్స్ అయితే నేర్చుకున్నాం కదా. మనం ఇప్పుడు వచ్చేసి అసైన్మెంట్ అనేది మనం పర్ఫామ్ చేయాల్సి వస్తుంది అనమాట. అసైన్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఒక టెస్ట్, ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ లాంటివి నేనైతే ఎవ్రీ 5 కమాండ్స్కి ఒకసారి అసైన్మెంట్ అయితే పెడతాను. సో మీరు చూసుకుంటే కనుక నోట్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఈ అసైన్మెంట్ అనేది వాళ్ళ నోట్స్లో రాసి ఓన్గా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఈ అసైన్మెంట్కి సంబంధించిన ఆన్సర్స్ అనేవి నెక్స్ట్ 5 secondsలో అయితే మీ స్క్రీన్ మీద అయితే పెడతాను. అండ్ ఆల్సో ఎవరైతే నోట్స్ మెయింటైన్ చేయట్లేదో వాళ్ళు ఏం చేస్తారంటే మన కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి ఆ కమెంట్ సెక్షన్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ అంతా టైప్ చేయొద్దు, A1 అని చెప్పి టైప్ చేసి దాని కింద ఫస్ట్ దాని ఆన్సర్, సెకండ్ దాని ఆన్సర్, అలా నెక్స్ట్ 1 by 1 ఈ 9 ఆన్సర్స్ అనేవి టైప్ చేసేసి ఎంటర్ అనేది ఫిట్ చేసేయండి. అసైన్మెంట్ అయితే అయిపోతుంది. క్లియర్, రైట్. సో మీరు చేసింది కరెక్టా రాంగా అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి కీ అనేది మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. చూసారా, ఇది అసైన్మెంట్ 1 యొక్క కీ. వాటి యొక్క ఆన్సర్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేశాను. మీరు మీకే వ్యాలిడేట్ చేసుకోండి 9కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కమెంట్స్లో నాకు పోస్ట్ చేయండి, నేను చూస్తాను. అసైన్మెంట్ 1కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీరు కమెంట్ చేయండి, నేను చూస్తాను. ఓకేనా. 9 out of 9 వస్తే 9 out of 9 అని, ఎంత వస్తే అంత జెన్యూన్గా అనేది కమెంట్స్లో అయితే పెట్టండి నాకు. సో మీకు కీ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు కదా. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక వీడియోకి అయితే లైక్ చేసి పెట్టుకోండి గైస్, సో దట్ మరింత బూస్ట్ అనేది వస్తుంది, మరింత మందికి రీచ్ అవుట్ అయితే అవుతుంది. గైస్, మనం ఇప్పుడు వరకు అయితే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలనేది అయితే చూసాం. మనం ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలో కూడా చూడబోతున్నాం అనమాట. ఫస్ట్ కమాండ్ వచ్చేసి rmdir. అంతే, ఏంటి, రిమూవ్ డైరెక్టరీ. RM అంటే రిమూవ్, DIR అంటే డైరెక్టరీ. మన MKDIR అంటే ఏంటి, మేక్ డైరెక్టరీ క్రియేషన్. RM అంటే ఏంటి, రిమూవ్ డైరెక్టరీ. సో ఎలా రిమూవ్ చేయాలి డైరెక్టరీస్ అనేది చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక rmdir మీ ఫోల్డర్ ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో మీరు దాని పేరు అయితే ఇవ్వాలి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే rmdir అనేది చేసే పని ఏంటంటే మీకు ఎంప్టీ ఫోల్డర్స్ని మాత్రమే డిలీట్ చేస్తుంది. ఏదైనా ఫోల్డర్ లోపల ఫోల్డర్ కానీ ఫైల్ కానీ ఏమున్నా సరే క్లియర్ చేయదు, ఓన్లీ ఎంప్టీ ఫోల్డర్స్ మాత్రమే డిలీట్ చేస్తుంది అనమాట. ఓకేనా. మనం టెస్ట్ చేద్దాం నిజంగా ఎంప్టీ ఫోల్డర్స్ని డిలీట్ చేస్తుందా లేదంటే ఫైల్స్ ఉన్న ఫోల్డర్స్ని కూడా డిలీట్ చేసేస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే, మీరు చూడండి, నేను అయితే నార్మల్గా హోమ్కి అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాను. నథింగ్ బట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇదిగోండి సింటాక్స్ లోపల ఉన్నాను. సో దట్ మనం చూసుకుంటే మనకి ఇన్ని ఫోల్డర్స్ అయితే ఉన్నాయి. మనం F1 లోపల సమ్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసాం, F2 లోపల కూడా సమ్ ఫోల్డర్స్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసాం కదా. సో నేను F3 అనే ఫోల్డర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో నేను చేయాల్సిన పని ఏంటంటే rmdir F3 అని ఇచ్చామంటే
ఏమవుతుందంటే F3 అనే ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోతుంది. చూద్దామా నిజంగా డిలీట్ అయిందో లేదో. చూసారా F3 ఇక్కడ ఉంది. డిలీట్ చేసేసిన తర్వాత F3 అనే ఫోల్డర్ అనేది లేదు. నౌ నేను F1ని డిలీట్ చేయడానికి ట్రై చేశాననుకోండి, ఈ ఆర్ఎం కమాండ్ యూజ్ చేసుకుని డిలీట్ అవుతుందా అంటే అవ్వదు గైస్. ఎందుకు అవ్వదో కూడా చూపిస్తాను. చూడండి ఆర్ఎం F1 ఇస్తే చూడండి ఫెయిల్డ్ టు రిమూవ్ F1 బికాస్ డైరెక్టరీ నాట్ ఎంటీ ఫోల్డర్స్ అయితే మాత్రమే ఆర్ఎం డిలీట్ చేస్తుంది. ఓకే, ఈ ఫోల్డర్ డిలీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. RMDIR test1 ఫోల్డర్ డిలీట్ అయింది, ఎందుకంటే ఎంటీ ఫోల్డర్. నిజంగా డిలీట్ అయినాయా లేదా అనేది అయితే చూద్దాం గైస్. రండి హోమ్ AI సింటాక్స్ చూడండి, F1 ఉంది, F2 ఉంది, F3 లేదు, అంటే టెస్ట్ అనే ఫోల్డర్ కూడా లేదు. దట్స్ ఇట్ గైస్, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి RM, మనకి ఇందాక ఒక డ్రాబ్యాక్ అనేది చూసాం. RMDIRలో ఓన్లీ మనకి ఏం చేస్తుంది, ఫోల్డర్స్ని నథింగ్ బట్ డైరెక్టరీస్ని డిలీట్ చేస్తుంది. అది కూడా ఎంటీ డైరెక్టరీస్ మాత్రమే. మనకి ఆర్ఎం కమాండ్ వచ్చేసి డైరెక్టరీస్ని ఎంటీగా ఉన్నా ఫిల్డ్గా ఉన్నా డిలీట్ చేస్తుంది, అండ్ ఫైల్స్ని కూడా డిలీట్ చేస్తుంది. ఓకేనా గైస్. చూడండి RM స్టాండ్స్ ఫర్ రిమూవ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ లైనక్స్. సో ఎలా డిలీట్ చేయాలి ఫైల్స్ని, ఎలా డిలీట్ చేయాలి డైరెక్టరీస్ని అనేది అయితే చూద్దాం గైస్ ఇప్పుడు. సో మనం ఫస్ట్ చూసుకుంటే కనుక RM ఫైల్ నేమ్ ఏం చేస్తుందంటే మనకి డిలీటింగ్ ఏ సింగిల్ ఫైల్, ఒక సింగిల్ ఫైల్ని డిలీట్ చేస్తుందంట. సో మనం చూద్దాం గైస్ సింగిల్ ఫైల్ని ఎలా డిలీట్ చేయాలని చెప్పేసి. F2 లోపల మనకి 2 ఫైల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ముందు F2 అనే డైరెక్టరీలోకి వెళ్ళిన తర్వాత మనం అయితే ఈ 2 ఫైల్స్ని డిలీట్ చేద్దాం. సో మనం ఏం చేయాలంటే క్లియర్ చేద్దాం ఫస్ట్. ఓకే, చేంజ్ డైరెక్టరీ F2 లోపలికి వెళ్ళిపోయా. F2 లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఫైల్స్ పేర్లు చూద్దాం. చూడండి 2 ఫైల్స్ మనం ప్రీవియస్గా క్రియేట్ చేసాం కదా, ఫైల్స్ అయితే చూపిస్తుంది. RM నేను వచ్చేసి టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీని డిలీట్ చేయాలనుకుంటున్నాను. టెస్ట్ ఫైల్ డాట్ టీఎక్స్టీ చూడండి ఎంటర్ చేశాను, డిలీట్ అయితే అయిపోయింది. LS చూసారా, ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఉంది. ఇమేజ్ కూడా డిలీట్ చేసేద్దాం రండి. RM ఇమేజ్ డాట్ జేపీజీ డిలీట్ అయిపోయింది. చూడండి LS ఏం లేదు, ఏం రాదు, ఎందుకంటే ఏం లేవు కదా, అలా అనమాట. అండ్ ఆల్సో ఇక్కడికి మీకు ఈ కమాండ్ ఎలా యూజ్ చేయాలనేది అయితే తెలిసింది. అండ్ మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి ఎలా డిలీట్ చేయాలంటే RM ఫైల్ 1 నేము ఫైల్ 2 నేము పెట్టాలి, అది మీకు తెలిసిందే. ఓకేనా. అండ్ ఆల్సో అది కూడా ఒకసారి చూసేద్దాం, ఎందుకైనా మంచిది. మనం ఏం చేద్దామంటే టచ్ test1 .txt test2.txt 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేశాను. test1 test2 అని చెప్పేసి RM కమాండ్ యూజ్ చేసుకుని డిలీట్ చేసేద్దాం రండి. test1.txt test2.txt చూడండి 2 ఫైల్స్ డిలీట్ అయిపోయినాయి. అట్ ఎ టైం మల్టిపుల్ ఫైల్స్ కూడా డిలీట్ చేసుకోవచ్చు RM అనే కమాండ్ యూజ్ చేసుకుని. నెక్స్ట్ వచ్చేసి RM-i ఫైల్ నేమ్. ఏంటి -i ఎందుకు అంటే మనకి కొన్నిసార్లు ఇంపార్టెంట్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో దట్ మనం RM అని చెప్పి టైప్ చేసి ఫైల్ నేమ్ ఇచ్చేస్తే బై మిస్టేక్ ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోవచ్చు కదా. అలా కాకుండా మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది అనమాట, డిలీట్ చేయమంటారా వద్దంటారా అని చెప్పి. ఓకేనా. సో దట్ మనం ఏం చేద్దామంటే ముందుగా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం. F2లో ఏంటంటే ఫైల్ టచ్ important.txt, ఒక ఇంపార్టెంట్ ఫైల్ అనేది ఏదో ఒకటి IMP అని చెప్పి పేరు ఇచ్చాను. సో దట్ నేను ఏం చేస్తానంటే RM-i అని చెప్పి రాసి, సో ఈ ఇంపార్టెంట్ ఫైల్ని డిలీట్ చేయాలి అని ట్రై చేశాను అనుకో, ఏమవుతుంది, డిలీట్ అవుతుంది అనుకుంటారా, అవ్వదు, అడుగుతుంది అనమాట. రిమూవ్ రెగ్యులర్ ఎంటీ ఫైల్, రిమూవ్ చేయమంటావా అని అడుగుతుంది. Y నొక్కి ఎంటర్ నొక్కామనుకో డిలీట్ అవుతుంది, N నొక్కి ఎంటర్ నొక్కామనుకో డిలీట్ అవ్వలేదు. చూడండి ఇంపార్టెంట్ ఫైల్ ఇంకా అలానే ఉంది నాకు. సో నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను RM-i important.txt అని చెప్పి. ఈసారి Y కొడతాను చూడండి, Y మీన్స్ ఎస్, N మీన్స్ నో అనమాట. Y కొట్టి ఎంటర్ చేశాను. ఇప్పుడు LS ఫైల్ అనేది లేదు. అర్థమైందా గైస్ మీకు? అందుకని చెప్పి RM-i యూజ్ చేసుకుంటే కనుక మనకి కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అనమాట, డిలీట్ చేయమంటారా వద్దంటారా అనేది. అండ్ ఆల్సో ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలో చూసాము. మరి ఫోల్డర్స్ని ఎలా డిలీట్ చేయాలి, ఎంటీగా లేని ఫోల్డర్స్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూడాలనుకుంటున్నాం కదా. సో దట్
ఎంప్టీగా ఫోల్డర్స్ని డిలీట్ చేయాలి, ఐ మీన్ ఎంప్టీగా ఉన్నా లేకపోయినా ఫోల్డర్స్ని డిలీట్ చేయాలంటే మనం ఆర్ఎంతో పాటు -r అనే ఆప్షన్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ చూసారా -r ఫోల్డర్ నేమ్ ఇస్తే కనుక డిలీట్ ఏ ఫోల్డర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఇట్. దాని లోపల ఏమన్నా దానికి అనవసరం. నువ్వు -r అని ఇచ్చి ఫోల్డర్ పేరు ఇచ్చావంటే ఆ ఫోల్డర్ని డిలీట్ చేసేస్తుంది, రిమూవ్ చేసేస్తుంది. ఓకేనా? రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ F2 అనే ఫోల్డర్లో కూడా కొన్ని ఫైల్స్ అనేది క్రియేట్ చేసేద్దాం. test1, test2, ఇలా 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేసేసాను. చేంజ్ డైరెక్టరీ, ఒకసారి వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ls, మన దగ్గర F1 అనే ఫోల్డర్ ఉంది, దాంట్లో కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. F2 అనే ఫోల్డర్ 3 ఫైల్స్ అనేది క్రియేట్ చేశాను కదా. సో దట్ నార్మల్గా rmdir యూజ్ చేసుకుని F2ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తే డిలీట్ అవ్వదు, ఎందుకంటే అది ఎంటీ కాదు కదా. సో దట్ rm-r అనే కమాండ్ యూజ్ చేసి F2ని డిలీట్ చేయండి, సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోద్ది. అర్థమైందా గైస్ మీకు? rmdirకి rm-rకి డిఫరెన్స్ అనేది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఇంకో 2 కమాండ్స్ అయితే పెట్టాను. ఇక్కడ rm-rf అండ్ మనకు వచ్చేసి ఫోల్డర్ నేమ్ అనమాట. ఏంటి -f ఎందుకు అంటే, ఈ f ఎందుకు యాడ్ అయింది అంటే ఫోర్స్గా డిలీట్ చేస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఫైల్స్ అనేవి డిలీట్ అవ్వవు అనమాట. అండ్ వాటిని ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయాలి, ఎర్రర్స్ వస్తున్నాయి, డిలీట్ అవ్వట్లేదు అంటే కనుక ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయాలంటే ఎఫ్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఏం చేయాలంటే rm-rf F1ని డిలీట్ చేయండి, డిలీట్ అయింది. నథింగ్ బట్ F1 అనే ఫోల్డర్ అనేది లేదు. అలానే ఫోల్డర్తో పాటు మనం ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, f1 file.txt. ఓకే, సో f1 file.txt అని ఉంది కదా, దీన్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేయొచ్చు. ఎలా అంటే rm-f అండ్ దెన్ f1 file.txt డిలీట్ అయిపోతుంది. మనం ఇప్పుడు వచ్చేసి ls కమాండ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అవునా? ls కమాండ్ ఆల్రెడీ మనం చూసేసాం. ls అంటే ఏంటి? ls మీన్స్ లిస్ట్. ఓకే, దాని పర్పస్ ఏంటి? ఇట్ షోస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఫైల్స్ని ఫోల్డర్స్ని చూపిస్తుంది. ఎక్కడ? ఇన్ ఏ డైరెక్టరీ. మీరు ఏ డైరెక్టరీలో ls అనే కమాండ్ యూస్ చేస్తే ఆ డైరెక్టరీలో మీకు మొత్తం లిస్ట్ అంతా చూపిస్తుంది అనమాట. ఓకే రైట్, రండి గైస్ ఒకసారి చూసేద్దాం. క్లియర్? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏ సింటాక్స్లో ఉన్నాను. ls అంటే ఇచ్చేయండి. మీకు ls లోపల మై ఫోల్డర్ పేరెంట్ timestamp.txt testz2 అని చూపిస్తుంది. నిజంగా అయ్యే ఉన్నాయో లేదో చూద్దాం రండి. AI సింటాక్స్ చూడండి, మై ఫోల్డర్ పేరెంట్ testz అండ్ ఆల్సో timestamp.txt. దాని యొక్క టైం స్టాంప్ ఇక్కడ ఉంది చూసారా, డేటు టైమ్ ఇక్కడ ఉంది. దీన్ని అప్డేట్ చేస్తాం మనం తర్వాత టచ్ అనే కమాండ్ యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే వీటితో పాటు మరిన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి ఇవన్నీ ఎందుకు చూపించట్లేదు టెర్మినల్లో? ఓన్లీ 4 ఎందుకు చూపిస్తున్నాయి అంటే వాటిని ఏమంటామంటే మనం హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటాం. ఈ .catchy అనేది, .bash history అనేది, వీటిని హిడెన్ ఫైల్స్ అంటాం అనమాట. ఇవి జనరల్గా కనిపించవు మనకి. ఇవి కనిపించాలి అంటే ఏం చేయాలంటే ls-a అని చెప్పి టైప్ చేస్తే కనుక హిడెన్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి. ఇదిగోండి catchy అండ్ మన పేరెంట్ ఫోల్డర్ వీటితో పాటు catchy అని చెప్పి, bash history అని చెప్పి ఇవన్నీ కూడా కనిపించడం అయితే స్టార్ట్ అయింది. అవునా? ఇదిగోండి bash history, catchy అండ్ ఇంకా మనం చూసుకొని .profile అని చెప్పి ఉందా లేదో చూద్దాం రండి. ఇదిగోండి ఎక్కడ .profile, ఇదిగోండి .profile. అవన్నీ హిడెన్ ఫైల్స్ అనమాట. మీరు ls అని టైప్ చేస్తే నార్మల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. ls-a అంటే హిడెన్ ఫైల్స్, స్పేస్ ఇవ్వాలి, -a. హిడెన్ ఫైల్స్, నార్మల్ ఫైల్స్ రెండు కనిపిస్తాయి, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకేనా గైస్? రైట్, ls కమాండ్ గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, అండ్ ls చెప్పేశాను, ls-a కూడా చెప్పేశాను. ls-l ఏం చేస్తుంది అంటే కనుక మీరు చూసుకుంటే కనుక ఇందాక ఆల్రెడీ మనం యూజ్ చేసాం. ls-l అనే కమాండ్ ఏం చేస్తుందని చెప్పాను? ఫోల్డర్స్, ఫైల్స్ వాటి పేర్లు చూపిస్తూ అండ్ వాటి సైజు కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎంత సైజు అండ్ వాటి పర్మిషన్స్ గురించి మనం తర్వాత నేర్చుకుంటాము. అండ్ ఆల్సో డేట్ అండ్ టైమ్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా. అవునా? నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ls-r అని చెప్పి ఒక కమాండ్ కూడా ఉంది ఇక్కడ. ls-r అనే కమాండ్ ఉంది. లిస్ట్ ఫైల్స్ రికర్సివ్లీ అంటున్నాడు. రికర్సివ్లీ అంటే ఏంటి అంటే
ఒక ఫైల్ లోపల ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ అలా క్రియేట్ చేయొచ్చా చేయలేమా మనం? చూడండి ఒకసారి మనం అలా క్రియేట్ చేద్దాము. ఏం చేద్దామంటే mkdir మేక్ డైరెక్టరీ F1 అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. చేంజ్ డైరెక్టరీ F1. ఈ F1 లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే T1, T2, T3, T4, T5 ఇలా మల్టిపుల్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేశాను. 5 ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేశాను. ఓకేనా? నేను బ్యాక్ వచ్చి ఒకసారి ls అని చెప్పి టైప్ చేస్తే 1 సెకండ్. ls అని చెప్పి టైప్ చేస్తే నాకు ఓన్లీ F1 మాత్రమే చూపిస్తుంది. F1 లోపల ఉన్న T1, T2, T3, T4 ఇవేం చూపించట్లేదు. ఇన్ కేస్ సబ్ ఫోల్డర్స్, సబ్ ఫైల్స్ కూడా మీరు చూడాలి అనుకుంటున్నారు అంటే కనుక ls క్యాపిటల్ R 1 సెకండ్ క్యాపిటల్ R అని చెప్పి టైప్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. 1 సెకండ్ వెయిట్ ఇదిగోండి. F1 మై ఫోల్డర్ పేరెంట్ టైం స్టాంప్ ఇవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత F1 లోపల T1, T2, T3, T4, T5 ఫోల్డర్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చూపించింది. ఆ ఫోల్డర్స్ లోపల ఏమున్నాయి అనేది ఇక్కడ చూపించింది. ఏం లేవు కాబట్టి ఎంటీగా వచ్చింది. ఇదిగోండి ఏం లేవు, ఇవన్నీ ఎంటీ. అండ్ ఆల్సో పేరెంట్ అనే ఫోల్డర్ దగ్గర ఏముంది? చైల్డ్ ఉంది. ఇదిగోండి పేరెంట్ లోపల ఫోల్డర్ దగ్గర చైల్డ్ ఉంది అండ్ చైల్డ్ లోపల కూడా ఏం లేవు అని చెప్పి సబ్ ఫోల్డర్స్, సబ్ ఫైల్స్ చూపిస్తుంది అనమాట. ls-r అనే ఫంక్షన్ అనే కమాండ్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఎకో అనే కమాండ్ యూజ్ చేసుకుని మనం ఏదైనా టెక్స్ట్ ప్రింట్ చేయాలన్నా సరే, ఆర్ఎల్స్ ఏదైనా టెక్స్ట్ ఫైల్స్ లోపల కంటెంట్ యాడ్ చేయాలన్నా సరే ఎకో అనే కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సో దట్ మీరు చూడండి, ఎకో ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే టెక్స్ట్ ఆర్ వాల్యూ ఆన్ టెర్మినల్. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రైట్ టెక్స్ట్ ఇన్ టు ద ఫైల్స్. మన ఫైల్స్ లోపల టెక్స్ట్ని రైట్ చేయాలన్నా సరే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇందాక మనం ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేసాం కదా, ఆ ఎంటీ ఫైల్స్ లోపల టెక్స్ట్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. అది ఎకో యూజ్ చేసుకుని చేయొచ్చు. ఎలా చేయాలి ఏంటనేది అయితే చూద్దాం. సో మనం ఫస్ట్ టెక్స్ట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే కనుక ఎకో టెక్స్ట్. చూడండి నేను ఇక్కడ ఎకో హెలో లైనక్స్ అని చెప్పి ఇచ్చాను. ఏం ప్రింట్ అయింది ఇక్కడ? హెలో లైనక్స్ అని చెప్పి ప్రింట్ అయింది. అంతేనా? నెక్స్ట్ మీరు చూసుకుంటే ఎకో వేరియబుల్స్. మనకి లైనక్స్లో కొన్ని వేరియబుల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని చూడాలంటే కనుక మనం ఎకో కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాము. అవి మనకి ప్రజెంట్ అవసరం లేదు, అయినా చూపిస్తాను మీకోసం. ఎకో $సింబల్ యూజ్ చేసి హోమ్ అని చెప్పి అడగండి. మన హోమ్ ఏంటి? ఇదిగోండి హోమ్ యొక్క డైరెక్టరీ వచ్చేసిందా? అండ్ ఆల్సో ఎకో $ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కూడా చూడొచ్చు. $ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇదిగోండి ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇలా మనకి కొన్ని వేరియబుల్స్ అయితే ఉంటాయన్నమాట. వేరియబుల్స్ యొక్క వాల్యూస్ చూడడానికి కూడా ఎకో కమాండ్ అయితే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది బాగా ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే ఎకో టెక్స్ట్. అంటే మన టెక్స్ట్ ఫైల్ నేమ్, మనం ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అండ్ > సింబల్ వాడిన తర్వాత ఫైల్ నేమ్ ఇవ్వండి. సో దట్ మనం రాసిన టెక్స్ట్ అనేది ఆ ఫైల్ లోపల స్టోర్ అవుతుంది. సరే అయితే నిజమా కాదా అనేది అయితే చూద్దాం. మనం ముందుగా అయితే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? టచ్ స్పేస్ ఫైల్ నేమ్ ఏమిద్దామంటే report.txt అని ఒక ఫైల్ అయితే ఇచ్చాను, క్రియేట్ చేసుకున్నాను. చూడండి ls report.txt అని ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిందా? క్రియేట్ అయిన తర్వాత ఎకో మనం ఏం రాయాలనుకుంటున్నాం అంటే హెలో AI సింటాక్స్ అని చెప్పి రాసిన తర్వాత సింబల్ వాడి ఈ పేరు అయితే ఇవ్వండి. ఏది? report.txt ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఈ report.txt అనే ఎంటీ ఫైల్ లోపల ఏముంటుంది అంటే ఇదిగోండి మనం రాసిన హెలో AI సింటాక్స్ అనేది స్టోర్ అవుతుంది. నిజమా కాదా అనేది అయితే చూద్దాం రండి గైస్. ఇదిగోండి మనం చూసుకుంటే ఒకసారి హోమ్ AI సింటాక్స్ అండ్ దెన్ ఇదిగోండి report.txt అనే ఫైల్ క్రియేట్ అయింది. ఓపెన్ చేస్తున్నాను. దాని లోపల ఉంది హెలో AI సింటాక్స్. మనం ఎప్పుడు టైప్ చేయలేదు, అయినా అది వచ్చింది. ఓకే, హెలో AI సింటాక్స్ అనేది ఉంది కదా, దీన్ని ఎలా పక్కన పెడదాం. నేను ఇంకోసారి కూడా సేమ్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను, కానీ ఈసారి AI సింటాక్స్ తీసేసి హెలో లైనక్స్ అని ఎత్తుతాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? ఓవర్ రైట్స్ అంటే
పాత టెక్స్ట్ని డిలీట్ చేసేసి కొత్త టెక్స్ట్ని ఇన్సర్ట్ చేస్తుంది అనమాట ఆ ఫైల్లో. చూడండి, మనకి ప్రీవియస్గా హెలో ఏఐ సింటాక్స్ ఉండాలి ఆ ఫైల్లో కంటెంట్, కానీ ఇప్పుడు ఎకో హెలో లైనెక్స్ అన్నాను కాబట్టి పాత కంటెంట్ ఏదైతే ఉందో హెలో ఏఐ సింటాక్స్ అనేది డిలీట్ అయిపోయి హెలో లైనెక్స్ అనేది స్టోర్ అవుతుంది అందులో. చూద్దాం రండి, ఇదిగోండి హెలో లైనెక్స్ వచ్చిందా. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే అదేంటన్నా మరి అదేలాగా మనం ఫస్ట్ హెలో ఏ సింటాక్స్ అని చెప్పి టైప్ చేసాం కదా, దాని తర్వాత ఏదైనా యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి అంటే కనుక ఇదిగోండి దానికి డబల్ గ్రేటర్ దెన్ సింబల్ వాడుకోవాలి. సో దట్ అపెండ్స్ టెక్స్ట్ టు ఏ ఫైల్. ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న డేటా టెక్స్ట్ అలానే ఉంటుంది, దానికి మరింత టెక్స్ట్ యాడ్ అవుతుంది, మరింత టెక్స్ట్ యాడ్ అవుతుంది, మరింత టెక్స్ట్ యాడ్ అవుతుంది. అలా యాడ్ అవ్వాలంటే డబల్ గ్రేటర్ దెన్ సింబల్ అనేది యూజ్ చేసుకోవాలి మనం. సో అది కూడా చేద్దాం. మనకు ప్రీవియస్గా ఏముంది, హెలో లైనెక్స్ అని ఉంది, గుర్తుపెట్టుకోండి దాన్ని. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎకో అపెండింగ్ న్యూ టెక్స్ట్ అని చెప్పి రాసి నార్మల్గా రాశాను. మనకి హెలో లైనెక్స్తో పాటు అపెండింగ్ న్యూ టెక్స్ట్ మొత్తం రావాలి. డబల్ గ్రేటర్ దాన్ సింబల్ వాడుతున్నాను. డబల్ గ్రేటర్ దాన్ సింబల్ వాడి ఏ ఫైల్లో అపెండ్ చేయాలి, report.txt కాబట్టి report.txt. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. అయిందా లేదో చూద్దామా. ఇదిగోండి హెలో లైనెక్స్ అండ్ అపెండింగ్ న్యూ టెక్స్ట్, కొత్త టెక్స్ట్ కూడా అపెండ్ అయిపోయింది. అర్థమైందా గైస్? ఇలా మనం ఎకో కమాండ్ యూజ్ చేసుకుని ఎంటీ ఫైల్స్ లోపల సమ్ టెక్స్ట్ అనేది రాయొచ్చు. క్యాట్ స్టాండ్స్ ఫర్ కన్కాటినేట్. కన్కాటినేట్ అంటే ఏంటి అంటే మనం చూసుకుంటే కనుక ఇందాక మాట్లాడుకున్నాం, అపెండ్ చేయడం అని మాట్లాడుకున్నాం కదా, ఒక టెక్స్ట్కి ఇంకో టెక్స్ట్ యాడ్ చేయడం. కన్కాటినేట్ కూడా నథింగ్ బట్ ఒక టెక్స్ట్కి ఇంకో టెక్స్ట్ యాడ్ చేయడమే. మనం ఈ ఎకోతో ఈ రెండింటిని ఎలా అయితే చేసామో, ఐ మీన్ ఓవర్ రైట్ చేయడం కానీ అపెండ్ చేయడం కానీ, క్యాట్లో కూడా మనకి సేమ్ ఉంటుంది. చూసారా, క్యాట్ చేసి మనం ఎంటీ ఫైల్ క్రియేట్ చేయొచ్చు అండ్ మనం అక్కడే టైప్ చేసేయచ్చు అనమాట. అండ్ ఆల్సో క్యాట్ అనే ఫైల్ యూజ్ చేసుకుని మనం కొత్త టెక్స్ట్ని కూడా అపెండ్ చేయొచ్చు. ఇవన్నీ క్లియర్గా అయితే చూద్దాం. దానికి దీనికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఈ క్యాట్ కమాండ్ మెయిన్ పర్పస్ ఏంటి, టు వ్యూ ద కంటెంట్ ఇన్ ద టెర్మినల్ అండ్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు రైట్ టెక్స్ట్. మనం టెక్స్ట్ కూడా రాయొచ్చు, ఎలా అనేది ఏంటి టెర్మినల్ నుంచే రాసేయచ్చు మనకు నచ్చింది. అది కూడా చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే చేద్దాం కంటెంట్ ఏముంది అనేది. క్యాట్ ఫైల్ నేమ్ ఇస్తే కనుక కంటెంట్ ఏముంది అనేది ఫైల్ లోపల చూపిస్తుంది. క్యాట్ ఫైల్ నేమ్ ఏంటి, report.txt ఫైనే కదా మనం ఇచ్చాం ఇందాక. దానికి బదులుగా మనం ఏం చేద్దామంటే ఇది కూడా రాద్దాం. ఇప్పుడు క్యాట్ చేద్దాం. చూడండి, నేను ఈసారి ఏం చేశాను, అపెండింగ్ న్యూ టెక్స్ట్, దేనికి ఫైన్తో పాటు అపెండింగ్ న్యూ టెక్స్ట్ని కూడా అపెండ్ చేశాను, అవునా. సో ఇప్పుడు చూడండి, ఫైన్ అండ్ ఆల్సో అపెండింగ్ న్యూ టెక్స్ట్. ఆ ఫైల్ లోపల ఉన్న టెక్స్ట్ని రీడ్ చేసి చూపిస్తుంది క్యాట్ మనకి, అంతే. క్లారిటీ అనేది వచ్చేసిందిగా. నెక్స్ట్, ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్ లోపల ఉన్న కంటెంట్ కూడా చదవచ్చు. ఫస్ట్ క్యాట్ ఫైల్ 1లో ఉన్న కంటెంట్ అంతా డిస్ప్లే అయిపోయి తర్వాత ఫైల్ 2 లోపల ఉన్న కంటెంట్ అంతా డిస్ప్లే అయిపోతుంది. చూద్దామా అది కూడా ఎలాగ ఏంటనేది. ఫస్ట్ ఏం చేద్దామంటే టచ్ f1.txt అని ఫైల్ 1 అనేది క్రియేట్ చేశాను. ఎకో ఏం చేద్దామంటే హెలో ఐఎమ్ f1 అని చెప్పి రాసి, 1 సెకండ్ గైస్, హెలో ఐఎమ్ f1 అని చెప్పి రాసిన తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాలి, f1.txt లోపల పెడదాం. తర్వాత ఏం చేద్దామంటే f2ని కూడా క్రియేట్ చేద్దాం. f2ని కూడా క్రియేట్ చేస్తాను అండ్ ఆల్సో f2 యా. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక f1.txt ఉంది, f2.txt రెండు ఉన్నాయి మన దగ్గర. ఈ రెండు ఫైల్స్లో ఉన్న కంటెంట్ అనేది నేను చూడాలి అనుకుంటున్నాను అనుకో, ఎకో f1.txt, సారీ ఎకో కాదు, క్యాట్ కమాండ్ వాడుకోవాలి. క్యాట్ f1.txt f2.txt. యా, చూసారా, మన రెండు ఫైల్స్లో ఉన్న కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అనేది అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు కమాండ్స్ అయితే కవర్ చేసేసాం కదా. మనం నెక్స్ట్ వచ్చేసి క్యాట్ అనే కమాండ్ యూజ్ చేసుకుని ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఎలా టైప్ చేయాలి టెర్మినల్ అనేది అయితే చూస్తామన్నమాట. మనం చూసుకుంటే కనుక మనం ముందే ఏం చేసాం, టచ్ అనే కమాండ్ యూజ్ చేసుకుని ఎంటీ ఫైల్ క్రియేట్ చేసి ఆ తర్వాత మనం ఎకోని యూజ్ చేసి టైప్ చేసాం. ఇంత కష్టపడ్డాం కదా, అంత కష్టపడక్కర్లా. ఇప్పుడు క్యాట్ f3.txt అంటే మనకి f3 అనే ఫైల్ క్రియేట్ అయిపోయి
నన్ను అలౌ చేస్తుందనమాట టైప్ చేయడానికి. నేను ఇక్కడ టైప్ చేయొచ్చు. ఐఎమ్ F3 ఫైల్ కంటెంట్ రైటర్. రాశాను. సేవ్ చేయడం ఎలాగా అంటే కంట్రోల్ డి నొక్కితే సేవ్ అవుతుంది. అర్థమైందా గైస్ మీకు? కంట్రోల్ డి. ఓకే, కంట్రోల్ డి బటన్ నొక్కితే ఏం జరుగుతుందంటే సేవ్ అవుతుంది. ఇప్పుడు చూద్దామా అసలు F3 అనే ఫైల్ క్రియేట్ అయిందా లేదా అనేది. ఇదిగోండి F3 ఫైల్. ఇందాక లేదు, ఇప్పుడు F3 ఫైల్ అనేది క్రియేట్ అయింది. దీని లోపల ఏం కంటెంట్ ఉందనేది మనం చూడాలనుకుంటే కనుక cat f3.txt. ఇదిగోండి నేను రాసిన కంటెంట్ ఉందా? ఐఎమ్ F3 ఫైల్ కంటెంట్ రైటర్ ఉందా? అపెండింగ్ టెక్స్ట్ టు ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే డబుల్ గ్రేటర్ దాన్ యూజ్ చేసుకుంటే ఏం చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ ఉన్న ఫైల్కి డేటా అనేది యాడ్ చేయొచ్చు. F3 ఫైల్లో నేను ఇందాక రాస్తున్నప్పుడు కొంత కంటెంట్ మర్చిపోయి ఉండొచ్చు. ఓకే, 1 సెకండ్. యా, cat f3.txt. ఓకే, ఇక్కడ నేను కొంత కంటెంట్ అనేది మర్చిపోయి ఉండొచ్చు. దాన్ని ఎప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఏం చేయాలంటే cat f3.txt అని చెప్పి టైప్ చేయాలి. మనం ముందే టైప్ చేసేకూడదు ఇక్కడ ఏమి ఇవ్వాలనేది. ఓకే, సో దట్ మనం టైప్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఏంటంటే హలో ఐఎమ్ న్యూ లైన్ ఫర్ F3 అని చెప్పి టైప్ చేశాను. కంట్రోల్ డి నొక్కండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. cat f3.txt. చూసారా, నేను టైప్ చేసిన 2 లైన్స్ అనేవి ఇందులోనే స్టోర్ అయి ఉన్నాయి. అలానే మనకి క్యాట్ కమాండ్ అనేది మనకి కంటెంట్ చూడడానికి ఉపయోగపడుతుంది, కంటెంట్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలానే ఎకో కూడా మనం ఏం చేయొచ్చు, ఎకో న్యూ లైన్ ఫర్ F3 ఫ్రమ్ ఎకో అని రాసి మనం ఏం చేయొచ్చు f3.txt ఇలా కూడా ఇవ్వచ్చు. తప్పేం కాదు, కాకపోతే ఇది కొంచెం ఫీజిబుల్గా ఉందిగా మనకి, అందుకనమాట. అండ్ ఆల్సో చూసారా, న్యూ లైన్ ఫర్ F3 ఫ్రమ్ ఎకో. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే కనుక నేను కమాండ్స్ అనేవి కంప్లీట్గా టైప్ చేయకుండా ప్రీవియస్ కమాండ్స్ తీసుకొస్తున్నాను కదా. దానికి ఏం చేయాలంటే మీ కీబోర్డ్ లోపల అప్ యారో కానీ అప్ యారో టైప్ చేస్తే ప్రీవియస్ కమాండ్స్కి అయితే వెళ్తాం అనమాట. అక్కడి నుంచి కిందకి రావాలంటే డౌన్ యారో టైప్ చేస్తే కనుక మనకి ముందు కమాండ్స్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడికి మనం వచ్చేసి కంప్లీట్గా 10 కమాండ్స్ అయితే క్లియర్గా నేర్చుకున్నాం కదా లైవ్ ఎగ్జాంపుల్స్తో పాటు. సో మీరు చూసుకోండి, ఇప్పుడు మనకు కొత్త అసైన్మెంట్ 2 అనేది ఇచ్చాను అండ్ టోటల్గా 10 అయితే ఇచ్చాను ఈసారి. సో దట్ మీరు రేట్ చేసుకోండి 10కి ఎంత స్కోర్ చేశారనేది. సో దట్ నాకు కమెంట్స్లో చెప్పండి, అసైన్మెంట్ 2కి మేము ఇంత స్కోర్ చేసాము అంటే ఇంత కరెక్ట్ ఆన్సర్స్ అనేది చేసామని చెప్పేసి. మీకు కీ కావాలి అనుకుంటే కనుక నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. కీ డైరెక్ట్గా చూసేయకుండా పాస్ చేసి ఒకసారి ట్రై చేయండి, ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత కీ చూడండి, కరెక్ట్ చేసుకోండి, మీ మార్క్స్ ఎన్ని వచ్చినా అనేది కమెంట్ చేయండి. యా, స్క్రీన్ మీద అయితే కీ చూపిస్తున్నాను కదా గైస్. మనం ఇప్పుడు వచ్చేసి సిపి కమాండ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సిపి స్టాండ్స్ ఫర్ కాపీ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఫైల్స్ని కానీ డైరెక్టరీస్ని కానీ ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి కాపీ చేయొచ్చు. అంటే మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక ఫైల్ ఉంది. దీన్ని ఏం చేయొచ్చు, నేను కాపీ చేసి వేరే ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు కదా. ఇదిగోండి దాని యొక్క కాపీ, సేమ్ ఫైలే, 2 సేమ్ ఫైల్సే. అలా మనం కావాలనుకుంటే కనుక ఫైల్స్ని కానీ డైరెక్టరీస్ని కానీ కాపీ అనేది చేసుకుని వేరే చోట పేస్ట్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే కనుక సిపికి సంబంధించిన కమెంట్స్ అనేవి నేను ఇక్కడ లిస్ట్ అయితే చేశాను. మీరు ఫైల్స్ని కాపీ చేయాలనుకుంటే కనుక సిపి అని చెప్పి రాసి తర్వాత మీరు ఏదైతే ఫైల్ని కాపీ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ పేరు అండ్ దెన్ ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారు ఆ ఫైల్ అనేది పాత్ అయితే ఇవ్వాలి. సో దట్ అప్పుడు ఆ ఫైల్ అనేది ఆ పాత్ దగ్గర వెళ్ళి పేస్ట్ అవుతుంది. అర్థమైంది కదా గైస్. నెక్స్ట్ ఇంకొకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫైల్ని కాపీ పేస్ట్ చేయడానికి. నెక్స్ట్ చూసుకోండి, ఫోల్డర్స్ని కాపీ పేస్ట్ చేయాలంటే కనుక సేమ్ సిపి కమాండ్ వాడతాం, కాకపోతే -r అన్న ఆప్షన్ అనేది పెట్టి ఆ తర్వాత మనం ఏదైతే ఫోల్డర్ కాపీ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ పేరు అండ్ దెన్ ఆ ఫోల్డర్ని ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాం అనే యొక్క డెస్టినేషన్ పాత్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇది ఫోల్డర్ని ఎలా కాపీ పేస్ట్ చేయాలనే దాని గురించి. నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక మనం ఇలా చేసినప్పుడు మనకి ఏం మెసేజ్ రాదు, లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ అయింది ఏంటనేది రాదు. మనకి ఆ మెసేజ్ కూడా రావాలి అనుకుంటే కనుక ఇక్కడ -v అనే ఆప్షన్ పెడితే కనుక మనకి మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. కాపీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి అయింది, సక్సెస్ఫుల్గా అయిందా లేదా అనేది. ఓకే, 1 బై 1 అయితే మనం చూద్దాము ఇప్పుడు. సో దట్ మనం అయితే వచ్చేసి యా
చూడండి గైస్, ఇప్పుడు నేనైతే టెర్మినల్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నాను కదా. 1 సెకండ్. యాహ్! టెర్మినల్‌లో నేను చూసుకుంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ సేమ్ మనం ఎప్పుడు ఉండేలాగే ఏఐ సింటాక్స్ దగ్గరే ఉన్నాను. నేను అన్ని ఫైల్స్‌ని, అన్ని ఫోల్డర్స్‌ని డిలీట్ చేసేసాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం క్యాట్ కమాండ్ యూజ్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. test1.txt అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇందులో రాస్తాననమాట. హెలో లైన్ 1, హెలో లైన్ 2, సారీ హెలో లైన్ 3, ఇలా 3 లైన్స్ అయితే రాశాను. అండ్ దెన్ సేవ్ అయితే చేశాను. ఓకే. మనం ఇప్పుడు చూసుకుంటే గనక మనకి టెస్ట్ ఫైల్‌లో ఏముంటది, నేను ఏదైతే టైప్ చేశానో అదే ఉంటది. చూడండి కనిపించిందా? 3 లైన్స్ అనేవి ఉన్నాయి. ఓకే. మన దగ్గర ఇప్పుడు ఏమైంది, ఒక టెక్స్ట్ ఫైల్ అనేది ఉంది. ఈ ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని వేరే ఫైల్‌లోకి నేను కాపీ పేస్ట్ అనేది చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో దట్ అప్పుడేం చేయాలంటే గనక నేను ఇప్పుడు అప్పుడేం చేసుకోవాలి, సీపీ అనే కమాండ్ యూజ్ చేసుకొని సీపీ స్పేస్ ఫైల్ పేరేంటి, test1.txt అవునా? సో దానికన్నా ముందు చూడండి, నా దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఒక ఫైల్ మాత్రమే ఉంది. అవునా? చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, test1.txtలో ఉన్న ఫైల్‌ని ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నానంటే, ఇంకొక ఫైల్ క్రియేట్ అయ్యి ఆ ఫైల్‌లో పేస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దాని పేరేంటంటే test2.txt అనుకోండి. చూడండి ఎంటర్ క్లిక్ చేశాను. ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? రాలేదు. కానీ మీరు చూసుకుంటే గనక 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అయినాయి. కనిపించినాయా? test1.txt అండ్ test2.txt. ఇప్పుడు test2.txtలో ఏముంటుందంటే సేమ్ test1.txtలో ఏదైతే కంటెంట్ ఉందో అదే కంటెంట్ ఉంటుంది. చూసారా? క్యాట్ test2.txt చేస్తే నాకు సేమ్ 3 లైన్స్ నేను ఇందాక ఏవైతే టైప్ చేశానో అవి అయితే కాపీ పేస్ట్ అనేవి అయినాయి. ఓకే. ఇది సేమ్ డైరెక్టరీలో కాపీ పేస్ట్ చేయడానికి యూజ్ చేసామన్న సేమ్ ఫైల్‌ని వేరే ఫోల్డర్‌లో గనక నేను పేస్ట్ చేయాలనుకుంటే గనక ఎలా చేయాలి అని అడిగితే గనక మీరు చూసుకుంటే నేను ప్రెజెంట్ ఏం చేస్తానంటే ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తాను. మేక్ డైరెక్టరీ t1. ఓకే. మీరు చూడండి t1 అనే ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? 1 సెకండ్ క్లియర్ చేసేద్దాం. t1 సారీ. యాహ్! t1 అనే డైరెక్టరీ అనేది క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ లోపల నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి test1.txtని. అప్పుడేం చేయాలంటే చూడండి సేమ్ cp test1.txtని ఎక్కడ t1లో పెట్టాలనుకుంటున్నాను. t1లో పేరేంటి, ఫైల్ పేరు ఏమిద్దామంటే ఈసారి t1.txt అని చెప్పి ఇద్దాం. ఓకేనా? చూడండి ఇప్పుడు t1 లోపల మనకి t1.txt అనే ఫైల్‌కి test1 అనే ఫైల్ యొక్క కంటెంట్ అనేది కాపీ పేస్ట్ అనేది అయింది. అయిందా లేదో చూద్దామా? చేంజ్ డైరెక్టరీ t1. మీరు చూడండి t1లో t1.txt ఉందా? దీనిలో ఉన్న కంటెంట్ చదువుదామా? క్యాట్ t1.txt. చూసారా? సేమ్ లైన్స్ అనేవి వచ్చేసినాయి. రైట్. ఇక్కడికి మనకి ఒక ఫైల్ నుంచి కంటెంట్ అనేది వేరే ఫైల్‌కి ఎలా కాపీ పేస్ట్ చేయాలనేది నేర్చుకున్నాం. అలానే ఫోల్డర్‌ని కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు. సో దట్ మీరు చూసుకుంటే గనక ఫోల్డర్‌ని ఎలా కాపీ పేస్ట్ చేయాలనేది చూద్దాం. మన దగ్గర ఆల్రెడీ t1 అనే ఒక ఫోల్డర్ అయితే ఉంది కదా! నథింగ్ బట్ డైరెక్టరీ అయితే ఉంది కదా! దీన్నే కాపీ పేస్ట్ చేద్దాం. అంటే ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాం సేమ్ కంటెంట్ తోటి. సో దట్ దాన్ని ఎలా చేయాలంటే చూడండి cp-r ఆ తర్వాత ఏం చేయాలంటే t1ని ఎలాగా వేరే డైరెక్టరీకి పేరు ఇవ్వాలి కదా! దాని పేరు వచ్చేసి t2 అని చెప్పి ఇస్తాను. ఓకేనా? చూడండి ఇప్పుడు నాకు t2 అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. t2 ఫోల్డర్ లోపల ఏముండొచ్చు, t1 లోపల ఏదైతే కంటెంట్ ఉండేదో ఇంతకుముందు అదే కంటెంట్ t2లో కూడా ఉంటుంది. చూద్దాము ఇప్పుడు. చేంజ్ డైరెక్టరీ t2 అండ్ దెన్ ls. చూసారా? t2 లోపల కూడా t1.txt ఉంది. అండ్ ఆల్సో దాంట్లో కూడా మనకి కంటెంట్ అనేది అదే ఉంటుంది. అర్థమైంది కదా? మనం ఫైల్స్‌ని కాపీ పేస్ట్ చేయొచ్చు. ఫోల్డర్స్‌ని కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ వచ్చేసి -v ఏదైతే ఉందో అది కూడా పెట్టి చేద్దాం. మనం ఈసారి ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకో ఫోల్డర్ అనేది కాపీ పేస్ట్ చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తానంటే cp కాపీ -v అండ్ t2 మన దగ్గర ఎలాగో ఉంది కాబట్టి t2 t3లోకి పెట్టాలనుకుంటున్నాను. చూసారా? 1 సెకండ్. యాహ్! మనం -r ఇవ్వడం మర్చిపోయాం కదా!
డైరెక్టరీస్ని కాపీ పేస్ట్ చేయాలంటే -r కూడా ఇవ్వాలి కదా, అందుకని -r కూడా ఇవ్వాలి డైరెక్టరీస్ని కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు. చూడండి, T2లో ఉన్న కంటెంట్ T3లోకి వెళ్ళింది, అంటే T2లో t1.txt ఉంది, అది T3 లోపలికి పంపించాను అని చెప్పి మనకి ఇక్కడ మెసేజ్ అనేది వచ్చింది. అర్థమైంది కదా గైస్ మీకు? సో ఇలా మనం కాపీ పేస్ట్ అనేది అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక కాపీ పేస్ట్ ఎలా చేయాలనేది చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మూవ్ అంటే ఒక చోట ఫైల్ని కట్ చేసి వేరే చోట పేస్ట్ చేయాలన్నమాట. సేమ్ మీరు చూసుకుంటే కనుక ఈ ఎంవి అనేది కమాండ్ అనమాట, మూవ్ పర్ఫామ్ చేయడానికి, మూవ్ టాస్క్ని. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మూవ్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీ అండ్ ఆల్సో యూజ్డ్ టు రీనేమ్ దెమ్. అంటే ఏదైనా ఒక ఫైల్కి తప్పుగా పేరు ఇచ్చేసాం అనుకో, దాని పేరుని రీనేమ్ చేయొచ్చు అంట, అదొక ఆప్షన్ ఉంది మనకి. నెక్స్ట్ ఏంటి, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి మూవ్ చేసేయచ్చు ఫైల్ని పర్మనెంట్గా. అంటే చూద్దాం రండి. సో దట్ మనకి మనకి కంప్లీట్గా 4 కమెంట్స్ అయితే చెప్తాను నేను ఇప్పుడు. మీరు ప్రజెంట్ చూడండి, మనకి T1, T2, T3 అని చెప్పి మొత్తం 3 ఫైల్స్ అయితే ఉన్నాయి, సారీ డైరెక్టరీస్ అయితే ఉన్నాయి. అండ్ test1, test2 అని చెప్పి 2 ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రీనేమ్ చేస్తాను. అంటే test1.txtని బై మిస్టేక్ నేమ్ ఇచ్చేసాను test1 అని చెప్పి. ఇన్ కేస్ నేను దాన్ని రీనేమ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, దాన్ని ఏం చేయొచ్చు అంటే ఎంవి స్పేస్ test1.txtని ఏం చేయాలనుకుంటున్నాను అంటే test.txt చేయాలనుకుంటున్నాను. test.txt చూడండి ఒకసారి, test1.txt కాస్త దాని పేరు ఏమైపోయింది ఇప్పుడు, test.txt అయిపోయింది. మీరు కంటెంట్ చూసుకుంటే కంటెంట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, test.txt చూడండి, ఆ 3 లైన్సే ఉన్నాయి కదా. అలానే ఫోల్డర్స్ని కూడా రీనేమ్ చేయొచ్చు. ఫోల్డర్స్ని ఎలా రీనేమ్ చేయాలి, సేమ్ మనకి ఏదైతే ఎంవి ఇప్పుడు T3 ఉంది కదా, T3 బదులు నేను T4 కింద రీనేమ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, T3 స్పేస్ T4 అంతే. చూడండి, T2 పోయి ఈసారి ఏమైంది, T4 వచ్చింది. ఇప్పుడు T4 ఫోల్డర్ లోపల ఉన్న కంటెంట్ మొత్తాన్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే T2 లోపలికి మూవ్ చేయాలనుకుంటున్నాను. మూవ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ డిలీట్ అయిపోవాలి, T2 లోపల ఇన్సర్ట్ అవ్వాలన్నమాట. మూవ్ అనేది కాన్సెప్ట్. అది కాపీకి ఏమవుద్దంటే T4 యొక్క కాపీ అనేది T2లో ఇంకో రెప్లికా కాపీ ఉంటుంది అనమాట. కానీ మూవ్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ డిలీట్ అయిపోయి ఇంకొక చోట మూవ్ అయిపోతుంది ఆ ఫోల్డర్ కానీ ఫైల్ కానీ. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ని వేరే లొకేషన్కి ఎలా మూవ్ చేయాలనేది అయితే చూద్దాం గైస్. మీరు చూసుకుంటే కనుక T4ని నేను మూవ్ చేయాలనుకుంటున్నాను కదా, మూవ్ T4 ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాను, T2 లోపలికి మూవ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా T2 అని ఇవ్వండి, సెట్. చూడండి, T4 ఇక్కడ మిస్ అయిపోయిందా, T4 ఇక్కడ లేదు, కానీ T2 లోపలికి మూవ్ అయిందా లేదో చూద్దాం. చేంజ్ డైరెక్టరీ T2 ls, ఇది కూడా T4 అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను T4ని T2లోకి మూవ్ చేయడం ఎలా అనేది చూపించాను. ఇప్పుడు టెస్ట్ ఫైల్ ఉంది కదా, test.txtని దీన్ని T1లోకి మూవ్ చేద్దాం. ఎలా మూవ్ చేయాలి, సింపుల్, మూవ్ test.txt ఎక్కడికి మూవ్ చేయాలి, T1లోకి. సింపుల్, చూడండి, టెస్ట్ పోయి T1లోకి మూవ్ అయిపోయింది. చూద్దామా వెళ్ళిందా లేదా అనేది. చేంజ్ డైరెక్టరీ T1 ls, ఇదిగోండి test.txt అనేది మనకి T1లోకి మూవ్ అయిపోయింది. గైస్ మనం ఇప్పుడు వచ్చేసి మ్యాన్ కమాండ్ గురించి అయితే చూస్తాం. మ్యాన్ స్టాండ్స్ ఫర్ మాన్యువల్. అంటే మనం ఏదైనా ఒక కమాండ్ మనకి అర్థం కాకపోతే కనుక, మనకి డిఫరెంట్ లైనెక్స్ కమాండ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మనకు అర్థం కానప్పుడు డాక్యుమెంటేషన్ అనేది చదవాలి కదా. సో దట్ డాక్యుమెంటేషన్ చదవడానికి మనం మ్యాన్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యూ ద హెల్ప్ డాక్యుమెంటేషన్ ఆఫ్ లైనెక్స్ కమాండ్స్. లైనెక్స్ కమాండ్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది మనకి చూపిస్తుంది అనమాట మ్యాన్ కమాండ్ అనేది. చూద్దామా, మ్యాన్ అని ఇచ్చి మనం ఏం చేద్దామంటే mkdir ఎందుకు వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. చూడండి, mkdir ఎందుకు వర్క్ చేస్తుంది అంటే మేక్ డైరెక్టరీస్ని క్రియేట్ చేయడానికి. ఇదిగోండి, ఇట్ క్రియేట్స్ ద డైరెక్టరీస్ ఇఫ్ దే డూ నాట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆల్రెడీ ఆ డైరెక్టరీ లేకపోతే క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే కనుక మనం ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా, పేరెంట్ చైల్డ్ డైరెక్టరీస్ క్రియేట్ చేయడం ఎలా అనేది చెప్పాను. -v అంటే ప్రింట్ మెసేజ్ చేస్తుంది డైరెక్టరీ క్రియేట్ అయినప్పుడు అని చెప్పాను కదా మీకు. సో దట్ అలా మనకి చూసుకుంటే కనుక డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి మ్యాన్ కమాండ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే క్యూ బటన్ నొక్కితే కనుక ఎగ్జిట్ అయిపోతారు మ్యాన్ కమాండ్ నుంచి. అండ్ ఆల్సో మీరు చూడండి, ఇంకా మీ ఇష్టం, మీరు నేర్చుకునే ఏ కమాండ్ గురించి తెలుసుకోవాలన్నా సరే మీరు మ్యాన్ అని చెప్పి టైప్ చేసి దాని తర్వాత కమాండ్ నేమ్ ఇస్తే కనుక సరిపోతుంది. చూసారా, మూవ్ కమాండ్ గురించి మొత్తం డాక్యుమెంటేషన్ ఇక్కడ ఉంటుంది.
అండ్ మీరు వన్స్ రీడ్ చేయడం అయిపోయిన తర్వాత క్యూ బటన్ నొక్కితే మీకు ఎగ్జిట్ అవుతుందనమాట. నెక్స్ట్ చూసుకుంటే మ్యాన్ సిపి కాపీ కమాండ్ ఎందుకు వాడతాం ఏంటి? ఇదిగోండి కాపీ ఫైల్స్ అండ్ డైరెక్టరీ మొత్తం దాని గురించి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడే ఉంటుంది మనకి. సో దట్ మీకు ఫ్రీగా ఉంటే గనక ప్రతి ఆప్షన్‌ని చదువుకోవచ్చు. యాహ్! నెక్స్ట్ చూసుకుంటే గనక మనం హూ యామ్ ఐ? హూ యామ్ ఐ అనేది ఒక కమాండ్. ఏంటి ఈ కమాండ్ పర్పస్ ఏంటి అంటే ఇట్ షోస్ ద కరెంట్ లాగిన్ యూజర్ నేమ్. ఇప్పుడు ఏంటంటే హూ యామ్ ఐ అని అడిగాననుకోండి, నా యూజర్ నేమ్ అనేది నాకు చూపిస్తుందనమాట డిస్‌ప్లే మీద. ఎందుకంటే ఎవరు లాగిన్ అయ్యారు అనేది మనకి ప్రాపర్‌గా తెలీదు గదా! మనం చూసుకుంటే డిఫరెంట్ యూజర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను చూపించిందయితే ఒక యూజర్‌ని మాత్రమే క్రియేట్ చేసి చూపించాను. అది ఏంటి యూజర్ నేమ్ ఏంటి? ఏఐ సింటాక్స్ కదా! హూ యామ్ ఐ అని చెప్పి అడిగితే ఏమొస్తదంటే ఏఐ సింటాక్స్ అని చెప్పి చూపిస్తుంది. రండి చూద్దాం. చూడండి హూ యామ్ ఐ చెప్పా గదా! ఏఐ సింటాక్స్ అని చెప్పి చూపిస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే అదే నా యూజర్ నేమ్. ఎవరైతే లాగిన్ అయ్యారో ఈ సెషన్‌లోకి సో దట్ వాళ్ళ యూజర్ నేమ్ ఏంటి అనేది వాళ్ళకి చూపిస్తదనమాట. హూ యామ్ ఐ అని చెప్పి అడిగితే గనక. గైస్ మనం నెక్స్ట్ చూసుకుంటే గనక యూనేమ్ గురించయితే మాట్లాడుకోబోతున్నాం. యూనేమ్ అంటే ఏంటంటే మనం సిస్టమ్ యొక్క కర్నల్ ఇన్ఫర్మేషన్ గాని, ఓఎస్ ఇన్ఫర్మేషన్ గాని తెలుసుకోవాలి అనుకుంటే గనక యూనేమ్ కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? చూద్దాం రండి. ఇదిగోండి యూనేమ్ అని చెప్పి టైప్ చేశాను. హూ యామ్ ఐ అంటే నా పేరు, నా యూజర్ నేమ్ చెప్తుంది. యూనేమ్ అంటే సిస్టమ్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ చూపిస్తదనమాట. చూడండి ప్రస్తుతానికి యూనేమ్ అంటే ఏం కనిపించింది? లైనక్సే కదా మన ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే యూనేమ్ -ఏ అంటే మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఆపరేటింగ్ సిస్టమ్ పేరు అండ్ మన యాక్చువల్ సిస్టమ్ పేరు అండ్ ఆల్సో వెర్షన్ అండ్ మీరు చూసుకుంటే డేట్, టైమ్ మొత్తం ఆర్కిటెక్చర్ ఏంటి x86 ఆర్కిటెక్చర్ అండ్ ఇలా మొత్తం మనకి సిస్టమ్‌కి సంబంధించిన ప్రతి డీటెయిల్ చూపిస్తుందనమాట. మనం కావాలనుకుంటే ఇండివిడ్యువల్‌గా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. యూనేమ్ -ఓ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేశారనుకో, మనకి సిస్టమ్‌కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూపిస్తుంది. అలా మనకి డిఫరెంట్ కమాండ్స్ అయితే ఉన్నాయి. ఈ కమాండ్స్ ఆప్షన్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మ్యాన్ అనే కమాండ్ యూజ్ చేసుకొని యూనేమ్ అని చెప్పి ఇవ్వండి. ఇస్తే మనకి ఇదిగోండి చూసారా? -ఏ అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తదంట. -ఎస్ అంటే కర్నల్ నేమ్ వస్తదంట. -ఎన్ అంటే నోడ్ నేమ్ వస్తదంట. అలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే. సో దట్ -పి అంటే ప్రాసెసర్ ఏంటనేది ప్రింట్ చేస్తదంట. చూద్దామా? రండి గైస్ ఒకసారి. యూనేమ్ -పి చూడండి x86 64 బిట్ ప్రాసెసర్ అని చెప్పి మనకి చూపిస్తుంది. అలా మనకి చూసుకుంటే గనుక యూనేమ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకొచ్చేసి అసైన్‌మెంట్ అయితే వచ్చేసింది. ఎవ్రీ 5 బిట్స్ తర్వాత మనం అసైన్‌మెంట్ అనేది ఇస్తాం కదా! సో దట్ మీరు చూసుకుంటే గనక ఈ అసైన్‌మెంట్ 3కి అయితే మీరు దయచేసి ఆన్సర్ చేయడానికైతే ట్రై చేయండి. మీకే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా మీరే సెల్ఫ్ ఎగ్జామిన్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో మీరు కుదిరితే గనక కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అసైన్‌మెంట్ 3 అని చెప్పి టైప్ చేసి దాని పక్కన ఫస్ట్ దాని ఆన్సర్, సెకండ్ దాని ఆన్సర్ ఈ 9 ఆన్సర్స్ అనేది టైప్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ఎల్స్ అది బద్ధకంగా ఉంది అంటే గనక మీరు నోట్‌బుక్‌లో రాసిన తర్వాత సెల్ఫ్ వాలిడేట్ చేసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అసైన్‌మెంట్ 3కి అనేది. అది నాకు కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. అసైన్‌మెంట్ 3 ఔట్ ఆఫ్ 9 మీ జెన్యూన్‌గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది అసైన్‌మెంట్‌కి సంబంధించి నాకు కామెంట్స్‌లో అనేది పోస్ట్ చేయండి. నేను ఒకసారి చూస్తాను. అండ్ ఆల్సో మీకు ఇప్పుడైతే కీ చూపిస్తాను అసైన్‌మెంట్ 3 యొక్క కీ వాలిడేట్ చేసుకోండి. మీరు రాసిన ఆన్సర్స్ ఇప్పుడు నేను చూపించే ఆన్సర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? మ్యాచ్ అయినాయా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది. గైస్ మనం ఇప్పుడొచ్చేసి డేట్ కమాండ్ గురించి అయితే చూడబోతున్నాం. డేట్ కమాండ్ ఏం చేస్తుందంటే మనకి డేటు, టైము, ఇయర్ ఎవ్రీథింగ్ చూపిస్తుందనమాట. సిస్టమ్‌కి సంబంధించిన డేటు, టైము, ఇయర్ ఎవ్రీథింగ్ చూపిస్తుంది. అండ్ ఆల్సో డేట్ అని టైప్ చేస్తే అలా వస్తదనమాట. లేదు నాకు ఓన్లీ డేటు, మంత్, ఇయర్ మాత్రమే కావాలి అంటే గనుక మీరు ఇలా టైప్ చేయొచ్చు. ప్లస్ సింబల్ పెట్టి మీరు ఇక్కడ డబుల్ కొటేషన్స్‌లో రాస్తే గనుక డేటు, మంత్, ఇయర్ అనేవి వస్తాయి. ఒకసారి చూద్దాం టెర్మినల్‌లో. టెర్మినల్ చూస్తే ఇంకా క్లారిటీ అనేది వస్తది కదా మనకి. డేట్ అని చెప్పి టైప్ చేశాననుకో మొత్తం అంతా వస్తది నాకు. నో అలా కాదు. నాకు ఓన్లీ నాకేం కావాలంటే డేట్, మంత్, ఇయర్ మాత్రమే కావాలనుకోండి. అప్పుడు నేనేం చేయాలంటే ప్లస్ సింబల్ ప్రెస్ చేసి పర్సెంటేజ్ డి హైఫన్ మన ఇష్టం అక్కడ సింపుల్ ఏదైనా పెట్టుకోవచ్చు. మంత్ హైఫన్ పర్సెంటేజ్ ఇయర్ ఇలా ఇచ్చారనుకోండి డేట్, మంత్, ఇయర్ ఈ 3 మాత్రమే వస్తాయి. అర్థమైందా గైస్? మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మ్యాన్ కమాండ్‌లో ప్రతీది క్లియర్‌గా ఉంటది.
మీరు ఒకసారి కుదిరితే గనక చదవండి. హిస్టరీ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం చూసుకుంటే గనక క్లియర్ అనేది ఏం చేస్తుంది మనకి, టెర్మినల్‌ని క్లియర్ చేసేస్తుంది కదా! ఇదిగోండి. టెర్మినల్ మొత్తం క్లియర్ చేసేసింది. ప్రీవియస్‌గా ఏం టైప్ చేశానో తెలీదు నాకు. తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ హిస్టరీ అనే కమాండ్ నాకు యూజ్ అవుతుందనమాట. ఇట్ డిస్ప్లేస్ ద లిస్ట్ ఆఫ్ ప్రీవియస్‌లీ ఎగ్జిక్యూటెడ్ కమాండ్స్ ఇన్ ద టెర్మినల్. మనం టెర్మినల్‌గా ప్రీవియస్‌గా ఏమైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ లిస్ట్ అనేది చూపిస్తుంది మనకి. ఓకేనా గైస్? మీరు హిస్టరీ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ప్రీవియస్‌గా ఎన్ని కమాండ్స్ చూడాలనుకుంటున్నారు టైప్ చేసినవి అనేది నంబర్ అనేది ఇవ్వాలి. నేను ఇస్తాను రండి. ప్రీవియస్‌గా మనం టైప్ చేసిన కమాండ్స్ అన్నీ చూపిస్తాయి మనకి. హిస్టరీ లాస్ట్ 5 కమాండ్స్ చూద్దామా, లేదా 4 కమాండ్స్ చూద్దాం. లాస్ట్ 4గా మనం టైప్ చేసిన కమాండ్స్ ఇవి. అంతే కదా! ఇందాక డేట్ గురించి మాట్లాడాను, మ్యాన్ అన్నాను, క్లియర్ చేశాను. అలానే మనం లాస్ట్ వెయిట్. యాహ్! లాస్ట్ 10 కమాండ్స్ చూడొచ్చు. చూసారా? లాస్ట్ 10 కమాండ్స్ అనేవి ఇక్కడ లిస్ట్ అయినాయి. అలా మీరు ప్రీవియస్‌గా ఎగ్జిక్యూట్ చేసిన ప్రతి కమాండ్‌ని మీరు చూసుకోవచ్చనమాట. గైస్ మనం నెక్స్ట్ వచ్చేసి సూడో కమాండ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. ఏంటి ఈ సూడో కమాండ్ అంటే, మనకి చూసుకుంటే కనుక మనం ఒక నార్మల్ యూజర్ కింద ఉన్నాము. అవునా? సో దట్ మనం విండోస్‌లో చూసుకుంటే గనుక ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే గనుక రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి అడుగుతుంది. లేదంటే ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తే కనుక యెస్సా, నోవా అని చెప్పి మనకి ప్రాంప్ట్ అయితే వస్తుంది చూసారా? ఇన్‌స్టాల్ చేయమంటారా? వద్దంటారా? అని చెప్పేసి. ఆ యెస్ కొడితే గనుక మనకి ఏమవుతుందంటే రూట్ యాక్సెస్ అనేది టెంపరరీగా వచ్చి మనం మనకి నచ్చిన సాఫ్ట్‌వేర్స్ అనేవి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలానే లైనక్స్‌లో కూడా మనకి రూట్ యాక్సెస్ రావాలి అనుకుంటే గనక మనం చూసుకుంటే కనుక సూడో కమాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ సూడో ఈజ్ నథింగ్ బట్ రన్ కమాండ్ యాజ్ అడ్మిన్. అడ్మిన్ లాగా అంటే నథింగ్ బట్ రూట్ లాగా మనం యాక్ట్ చేస్తూ మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ కానీ, అప్డేట్స్ కానీ చేసుకోవచ్చనమాట లైనక్స్‌లో. మనం చూసుకుంటే గనుక నార్మల్ యూజర్ అనేవి ఇవన్నీ చేయడానికి ఉండదు. నార్మల్ యూజర్ కెనాట్ డూ దిస్. ఏవి పడితే అవి ఇన్‌స్టాల్ చేయడానికి కుదరదు సిస్టమ్ లోపల. ఓన్లీ అడ్మిన్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి. సో, నీకు టెంపరరీగా అడ్మిన్ యాక్సెస్ రావాలి అనుకుంటే గనుక సూడో అనే కమాండ్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా గైస్? మనం చూసుకుంటే గనుక సూడో కమాండ్ దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే, లైక్ మనం ఏమేం చేయొచ్చు సూడో కమాండ్ యూజ్ చేసుకొని అంటే గనుక, మనం కొత్త సాఫ్ట్‌వేర్స్ అనేవి ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఉన్న సాఫ్ట్‌వేర్స్‌ని అప్డేట్ చేయొచ్చు. లేదంటే ఓఎస్‌కి సంబంధించిన రూట్ అడ్మిన్ మాత్రమే యాక్సెస్ చేయగలిగే ఫైల్స్‌ని కూడా యాక్సెస్ అనేది చేయొచ్చనమాట. నేను ఈ 2 థింగ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఎలా అనేదైతే చూపిస్తాను సూడో కమాండ్‌ని యూజ్ చేసుకొని. ఓకేనా? దానికి ఏం చేస్తానంటే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్నాను. మనం ఏదైనా ఒక ప్యాకేజ్ గానీ, సాఫ్ట్‌వేర్ గానీ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే గనుక ఏపీటీ అని చెప్పి యూజ్ చేసుకుంటా. ఏపీటీ ఇన్‌స్టాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్యాల్ అనే కమాండ్ టైప్ చేశాను. ఇక్కడ చూడండి క్యాల్ అనేది నాకు లేదు. అర్థమవుతుందా? క్యాల్ నాట్ ఫౌండ్ బట్ కెన్ బి ఇన్‌స్టాల్డ్ విత్ సూడో ఏపీటీ ఇన్‌స్టాల్ క్యాల్. నార్మల్‌గా అయితే మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలంటే ఏపీటీ ఇన్‌స్టాల్ ఎన్‌క్యాల్ అని చెప్పి టైప్ చేస్తే కనుక ఇన్‌స్టాల్ అవ్వాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది ఇక్కడ చూడండి పర్మిషన్ డినైల్. యాక్సెప్ట్ చేయట్లా, నాకు పర్మిషన్ ఇవ్వట్లా ఇన్‌స్టాల్ చేయడానికి. సో, నేను ఆ పర్మిషన్‌ని తీసుకోవాలి అంటే నేనేం టైప్ చేయాలంటే సూడో అని చెప్పి టైప్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైతే కమాండ్ ఇవ్వాలనుకుంటున్నావో అది ఇవ్వాలి. ఏపీటీ ఇన్‌స్టాల్ ఎన్‌క్యాల్. చూడండి నాకు ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఎన్‌క్యాల్ అనే ఒక టూల్ అనేది ఇన్‌స్టాల్ అనేది అవుతుంది. చూసారా? రైట్. చూడండి నా సిస్టమ్‌లో ఎన్‌క్యాల్ అనేది ఇన్‌స్టాల్ అయింది. ఇప్పుడు నేను క్యాల్ అని చెప్పి టైప్ చేస్తే నాకేమొచ్చింది? క్యాలెండర్ అనేది వచ్చింది. ప్రీవియస్‌గా వచ్చిందా క్యాలెండర్? చూడండి క్యాల్ అని టైప్ చేస్తే ఏమైంది? నాట్ ఫౌండ్ రాలేదు. లేదు క్యాలెండర్ లేదు. కానీ నేనిక్కడ ఇన్‌స్టాల్ చేశాను. క్యాలెండర్‌ని ఇన్‌స్టాల్ చేశాను. అందుకని చెప్పి నాకు చూపిచ్చింది. సో, మీరిప్పుడు ఏంటంటే క్యాల్ అని చెప్పి టైప్ చేస్తే మీకు క్యాలెండర్ అనేది చూపిస్తుంది. అర్థమైందా గైస్ మీకు? సో, ఇలా మనం ఏదైనా ఒక టూల్‌ని గానీ, సాఫ్ట్‌వేర్‌ని గానీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు సూడో కమాండ్ యూజ్ చేసుకొని. అలా కాదు అప్‌గ్రేడ్ గానీ, అప్డేట్ గానీ చేయాలనుకుంటే ఏం చేయాలి? చూడండి సూడో ఒకసారి క్లియర్ చేసేస్తాను. కంట్రోల్ ఎల్. యాహ్! సూడో ఏపీటీ అప్డేట్ అని చెప్పి రాశారనుకోండి, మీ సిస్టమ్‌లో ఏమైనా ప్యాకేజెస్ అప్డేట్ అవ్వాలనుకోండి అయిపోతాయన్నమాట. ఆటోమేటిక్‌గా అప్డేట్ అనేది అవుతున్నాయి. చూడండి నా సిస్టమ్‌లో అన్నీ చెక్ చేసుకుంటున్నాయి. సో దట్ ఏమీ అప్డేట్ అవ్వడానికి లేదు. ఇందాకడే నేను అప్డేట్ చేసేసాను. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే అప్‌గ్రేడ్స్ ఏమైనా ఉన్నాయా? సూడో ఏపీటీ అప్‌గ్రేడ్. అప్‌గ్రేడ్స్ ఏమైనా ఉన్నాయో కూడా చెక్ చేసుకుంటుంది. సో, 0 అప్‌గ్రేడ్స్. సో, ఏమి అప్‌గ్రేడ్ చేయడానికి ఏం లేవు. అన్నీ ఆల్రెడీ అప్‌గ్రేడ్ అయిపోయి ఉన్నాయి. సో దట్ మనకి ఏ గొడవ లేదు. మీ సిస్టమ్‌లో అయితే అప్‌గ్రేడ్స్ అడుగుతది. యెస్ నొక్కండి. యెస్ నొక్కి వై నొక్కితే గనక
కొత్త అప్గ్రేడ్స్ అనేవి ఇన్‌స్టాల్ అవుతాయి మీ సిస్టమ్‌లో. గైస్ మనం ఇప్పుడు వచ్చేసి జిప్ అనే కమాండ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది అయితే చూద్దాం. జనరల్‌గా మనం చూసుకుంటే గనక ఏఐనా ఫైల్స్‌ని జిప్ చేయొచ్చు, జిప్ చేసి ఇవ్వండి అంటారు చూసారా? అలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫైల్స్ ఉన్నాయనుకోండి. అన్నిటిని కలిపి ఒక జిప్ ఫైల్ అనేది చేసేయొచ్చనమాట. అంటే సింగిల్ ఫైల్ కింద మారిపోతుంది. జిప్ అయిపోతుందనమాట. సో దట్ చూడండి అన్ని ఫైల్స్‌ని కంప్రెస్ చేసుకొని వన్ ఆఫ్ ద డాట్ జిప్ ఫైల్ కింద మనం చేయొచ్చు. దేన్ని జిప్ అనే దాన్ని యూజ్ చేసుకొని. సో దట్ ఎలా చేయాలి అనేది చూడండి. ఇక్కడ జిప్ అనే కమాండ్ యూజ్ చేసి మీరు జిప్ ఫైల్‌కి పేరు ఇవ్వాలి. మీరు ఏ పేరుతో అయితే ఆ జిప్ ఫైల్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఫైల్స్ డాట్ జిప్ అని ఉంది. అండ్ తర్వాత మీరు ఇవ్వాల్సిన ఫైల్స్ అనేవి అక్కడ ఇచ్చేస్తే ఆ ఫైల్స్ అన్నీ ఆ జిప్ ఫైల్‌లోకి కంప్రెస్ అయిపోయి స్టోర్ అవుతాయన్నమాట. ఓకేనా? సో దట్ నేనైతే చూపిస్తాను వన్ బై వన్ రండి చూద్దాం. ఎలా జిప్ చేయాలనేది నేర్చుకుందాం. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్లియర్ చేసేద్దాం. అప్‌గ్రేడ్స్ ఇవన్నీ ఏమొద్దు. సో దట్ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఎల్ఎస్ మనకి T1, T2 అని ఉన్నాయి. అలా కాదు. నేను ముందుగా ఏం చేస్తానంటే కొన్ని ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తాను. T1 వద్దు. T1.txt, T2.txt, P3.txt ఇలా 3 ఫైల్స్ అనేవి క్రియేట్ చేశాను. చూసారా? P1, P2, P3 అని చెప్పి మొత్తం 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేశాను కదా! ఈ 3 ఫైల్స్‌ని కలిపి ఒక జిప్ ఫైల్‌లో పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. అంటే జిప్ చేయాలి. కంప్రెస్ చేసి ఒక ఫైల్‌లో పెట్టాలనుకుంటే గనక నేనేం చేయొచ్చంటే చూడండి. దానికొచ్చేసి జిప్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత టెస్ట్ దాని పేరు టెస్ట్ చేద్దామా? వెయిట్. యాహ్! టెస్ట్.జిప్ తర్వాత ఏమి ఇవ్వాలి? P1.txt, P2.txt తర్వాత P3.txt. పనిచేస్తదా అంటే కమాండ్ పనిచేయదు. ఎందుకంటే నా దాంట్లో జిప్ అనేది ఇన్‌స్టాల్ అయ్యలేదు. చూడండి. జిప్ నాట్ ఫౌండ్. జిప్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఏం చేయాలి? ఇందాక నేను చెప్పినట్టే sudo apt install zip. చూడండి జిప్ అనేది వన్ ఆఫ్ ద టూల్. ఆ టూల్‌ని ఇన్‌స్టాల్ చేయాలా వద్దా అని అడుగుతుంది. యెస్ ఇన్‌స్టాల్ చెయ్యి. అండ్ ఇన్‌స్టాలేషన్ అనేది అయిపోతుంది జిప్ అనేది నా సిస్టమ్‌లోకి. సో దట్ ఆ తర్వాత నేను జిప్ చేస్తే గనుక నాకు వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి క్లియర్ చేసేద్దాం. యాహ్! టచ్ అనేది అయిపోయింది కదా! నెక్స్ట్ మనం చూడండి జిప్ అనేది రాద్దాం. అంటే ఇప్పుడు నేను జిప్ చేయబోతున్నాను. జిప్ మన ఫైల్ నేమ్ వచ్చేసి test.zip. ఆ తర్వాత P1.txtని అండ్ P2.txtని పెడదాం సరిపోతుంది. ఈ 2 ఫైల్స్‌ని ఏం చేస్తున్నామంటే జిప్ ఫైల్ చేస్తున్నాం. చూడండి ఈ 2 ఎందులోకి స్టోర్ అవుతున్నాయి? ఈ test.zip అనే దాంట్లోకి స్టోర్ అవుతున్నాయన్నమాట. చూడండి ఎల్ఎస్ ఇక్కడ చూసారా? test.zip అని చెప్పి నాకు ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఈ ఫైల్ లోపల ఏముంటాయంటే ఈ 2 ఫైల్స్ కంప్రెస్ అయిపోయి ఇందులో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. గైస్ మనం ఫైల్స్‌ని ఎలా అయితే జిప్ చేసామో అలానే ఫోల్డర్స్‌ని కూడా జిప్ చేయొచ్చనమాట. సో దట్ ఫోల్డర్స్‌ని జిప్ చేయాలనుకుంటే గనక -r అనేది యూజ్ చేసుకోవాలి. మీరు చూసుకుంటే గనక నాకు వచ్చేసి T1 అనేది ఒక ఫోల్డర్ అనేది ఉంది కదా! దీన్ని నేను జిప్ చేయాలి. T1ని అండ్ T2ని కూడా జిప్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. ఒక జిప్ ఫైల్ చేయాలనుకుంటున్నాను. ఏం చేద్దామంటే YT అని ఇస్తాను దాని పేరు. YT లోపల T1ని, T2ని ఈ 2 పెట్టాలి. చూడండి T1, T2లో ఉన్న కంటెంట్ అంతా YT.zip అనేది అయిపోయింది. ఎల్ఎస్ చూసుకుంటే గనక YT.zip లోపల ఏముంటాయి ఇప్పుడు T1, T2 యొక్క కంటెంట్ కూడా ఉంటుంది. ఓకే. ఇది జిప్ అనేది యూజ్ చేసుకోవడం అనమాట. అండ్ ఆల్సో మీరు మెసేజ్ రావాలి అంటే జిప్ ఫైల్ చేసినప్పుడు ఏమేమి జిప్ అయినాయి అనేది మెసేజ్ రావాలనుకుంటే కనుక -v అనేది యూజ్ చేసుకోండి. గైస్ మనం ఇప్పుడు వచ్చేసి అన్‌జిప్ అనేది చూడబోతున్నాం అనమాట. మనం ఎలా అయితే ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని జిప్ చేసామో అలానే అన్‌జిప్ కూడా చేయొచ్చు మనం. సో దట్ అన్‌జిప్ చేయాలంటే ఏం చేయాలి? అన్‌జిప్ మీరు ఏదైతే జిప్ ఫైల్ మీరు కంప్రెస్ చేసి పెట్టారో ఆ ఫైల్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసుకుంటే గనక టెర్మినల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈ T1, T2ని రిమూవ్ చేస్తున్నాను. అంటే డిలీట్ చేస్తాను అన్నమాట డైరెక్టరీస్. ఎందుకంటే YTలో అవే కదా ఉన్నాయి. సో అన్‌జిప్ చేసినప్పుడు వచ్చినాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం ముందు ఏం చేస్తానంటే rm-r T1 స్పేస్ T2 యాహ్! చూసుకుంటే కనుక T1, T2 అనేది రిమూవ్ అయిపోయినాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే YT అనే జిప్ ఫైల్‌ని అన్‌జిప్ చేస్తాను. అప్పుడు నాకు T1, T2 అనేవి వచ్చేస్తాయి. చూడండి YT.zip సారీ అన్‌జిప్ YT.zip అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేశారనుకో సో మనకేంటంటే T1, T2 అనే ఫోల్డర్స్ అనేవి అన్‌జిప్ అయినాయి అనమాట. చూడండి T1, T2 వచ్చేసినాయా?
అలా మనం ఏదైనా ఫైల్స్‌ని కంప్రెస్ చేసి ఒక జిప్ ఫైల్‌లో పెట్టొచ్చు. అలాగే కంప్రెస్ చేసిన జిప్ ఫైల్స్‌ని అన్‌జిప్ కూడా చేయొచ్చనమాట. ఈ జిప్ అండ్ అన్‌జిప్ అనే కమాండ్స్ యూజ్ చేసుకొని. అలానే ఇన్ కేస్ మీకు అన్‌జిప్ చేయడం ఇష్టం లేదు. కాకపోతే లోపల ఉన్న కంటెంట్ ఏంటనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే అన్‌జిప్ -l స్పేస్ ఇచ్చి మీరు ఏదైతే జిప్ ఫైల్ చూడాలనుకుంటున్నారో ఆ జిప్ ఫైల్ పేరు ఇవ్వండి. ఇక్కడ test.zip అని చెప్పి ఇస్తే ఎంటర్ చేయండి. ఈ test.zip లోపల ఈ 2 ఫైల్స్ ఉన్నాయంట. ఏది p1.txt p2.txt అర్థమైందా? సో మీకు ఆ ఫైల్స్ కావాలి అనుకుంటే కనుక -l పెట్టొద్దు. -l పెట్టకపోతే ఆ 2 ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి మనకు వస్తాయి. లేదు ఏమేం కంటెంట్ ఉందో చూడాలి అనుకుంటే కనుక జస్ట్ -l పెట్టి చూడొచ్చు. అర్థమైంది కదా గైస్ మీకు. సో దట్ ఇది అనమాట అన్‌జిప్ అనేది వితౌట్ ఎక్స్ట్రాక్టింగ్ మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అసైన్‌మెంట్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి. అసైన్‌మెంట్ 4 మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదో చూసి మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇదిగోండి కీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఒకసారి వాలిడేట్ అయితే చేసుకోండి. మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది. గైస్ మనం ఇప్పటిదాకా 20 కమాండ్స్ అయితే నేర్చుకున్నాం కదా! మరిన్ని కమాండ్స్ అయితే చూద్దాం. మీరు చూసుకుంటే కనుక నేను ప్రీవియస్‌గా క్యాల్ అనేది ఇన్‌స్టాల్ చేశాను కదా! ఇలాగా sudo apt ఇన్‌స్టాల్ క్యాల్ అని చెప్పి మనకి క్యాల్‌కి సంబంధించిన ప్యాకేజ్ అయితే టూల్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! సో దట్ క్యాల్ ఏం చేస్తుంది? క్యాల్ కమాండ్ ఏం చేస్తదంటే మీరు క్యాల్ అని చెప్పి టైప్ చేస్తే గనక మనకి కరెంట్ క్యాలెండర్ మనం ఏ మంత్‌లో అయితే ప్రెజెంట్ ఉన్నామో ఆ క్యాలెండర్ అయితే చూపిస్తుంది. ఓకేనా గైస్? ఇదిగోండి. క్యాల్ అని చెప్పి టైప్ చేస్తే షో కరెంట్ మంత్ క్యాలెండర్ చూపిస్తదనమాట. మీరు కావాలనుకుంటే వేరే ఇయర్ క్యాలెండర్ కూడా మీరు చూడొచ్చు. అది ఎలా అంటే క్యాల్ అని చెప్పి టైప్ చేసి మీకు ఏ ఇయర్ క్యాలెండర్ చూడాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 2035 ఇయర్ క్యాలెండర్ చూడాలి అనుకుంటున్నారైతే చూడండి 2035కి సంబంధించిన క్యాలెండర్ అయితే మనకి ఓపెన్ అయింది. అలానే మీరు చూసుకుంటే గనక పాస్ట్‌కి కూడా వెళ్ళొచ్చు. క్యాలెండర్ 1985 యాహ్! ఇదిగోండి. 1985లో క్యాలెండర్ ఇలా ఉండేది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్యాల్ కమాండ్ యూజ్ చేసుకొని మనం చూసుకుంటే గనక పర్టిక్యులర్ మంత్ మాత్రమే చూడొచ్చు. ఫుల్ క్యాలెండర్ కాకుండా పర్టిక్యులర్ మంత్ చూడొచ్చు. అది ఎలా అంటే క్యాల్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఒకవేళ ఫిఫ్త్ మంత్ కావాలి మీకు అండ్ అది కూడా 2066లో కావాలనుకోండి. చూడండి 2026కి సంబంధించిన మే నెల. ఫిఫ్త్ మంత్ అంటే మే నెల కదా! మే నెలకి సంబంధించిన క్యాలెండర్ అయితే నాకు ఓపెన్ అయింది. సో, ఇలా మనకి క్యాల్ అనే కమాండ్ అయితే యూజ్ అవుతుంది. మనం నెక్స్ట్ చూసుకుంటే గనక హెడ్ అనే కమాండ్ దేనికి ఉపయోగపడుతుందంటే, మీరు చూడండి హెడ్ ఈజ్ యూజ్డ్ టు డిస్‌ప్లే ద ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ ఎ ఫైల్. మనం చూసుకుంటే గనక నా దగ్గర ఒక టెక్స్ట్ ఫైల్ అయితే ఉంది. చూడండి city.md అని చెప్పి ఒక ఫైల్ అయితే ఉంది. ఈ ఫైల్ లోపల 80 సిటీస్ నేమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఇన్ కేస్ క్యాట్ కమాండ్ యూజ్ చేసుకొని దీన్ని డిస్‌ప్లే చేశారనుకోండి. చూడండి మొత్తం అన్నీ వచ్చేసినాయి. నాకు చదవాలి అన్నప్పుడు పైకి కిందకి స్క్రాల్ చేయాల్సొస్తుంది చూసారా? సో, కంటెంట్ అంతా కొంచెం క్లమ్జీగా ఉంటది మనకి. అలా కాకుండా మనకి ఈ ప్రాబ్లమ్ లేకుండా ఈ హెడ్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటే గనక ఫస్ట్ 10 లైన్స్ బై డిఫాల్ట్‌గా ఓపెన్ అవుతాయన్నమాట. మీరు చూసుకోండి. హెడ్ city.md అని చెప్పి టైప్ చేస్తే చూడండి ఎన్ని ఓపెన్ అయినాయి నాకు? ఓన్లీ 10 మాత్రమే ఓపెన్ అయినాయి. ఫస్ట్ 10 లైన్స్. ఓకే. అలా కాదు నాకు 10 లైన్స్ వద్దు. 15 లైన్స్ నేను చదువుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ 15 లైన్స్ అనుకుంటే గనక మీరిక్కడ చూడండి హెడ్ తర్వాత -n అని పెట్టి మీరు ఎన్ని లైన్స్ కావాలనుకుంటే అన్ని లైన్స్ నంబర్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 లైన్స్ మాత్రమే నాకు కావాలనుకుంటున్నాననుకోండి. ఫస్ట్ 4 తర్వాత ఫైల్ నేమ్ ఇవ్వండి city.md. చూసారా? 4 మాత్రమే వచ్చినాయి. కానీ ఫస్ట్ 4 మాత్రమే వచ్చినాయి. నెక్స్ట్ మీరు ఇలా -n కాదు డైరెక్ట్‌గా నంబర్ కూడా ఇచ్చేయొచ్చు. ఫస్ట్ 40 నేను చూడాలనుకుంటున్నాననుకోండి. ఫస్ట్ 40 కూడా చూడొచ్చు. 1 దగ్గర స్టార్ట్ అయ్యి 40 వరకు చూపించింది. అర్థమైంది కదా! హెడ్ కమాండ్ ఎలా యూజ్ అవుతది ఏంటనేది. మీరు ఏదైనా ఒక ఫైల్‌ని మొత్తం చదవాల్సిన పని లేదు. ఏదైనా జస్ట్ స్టార్టింగ్ పాయింట్ చూస్తే చాలు, ఫ్యూ లైన్స్ చూస్తే చాలు అన్నప్పుడు హెడ్ కమాండ్ యూజ్ చేసుకొని రీడ్ చేయొచ్చనమాట. అలానే సేమ్ థింగ్ మనం చూసుకుంటే టెయిల్ కమాండ్ కూడా. టెయిల్ కమాండ్ చేసే పనేంటంటే కింద నుంచి రీడ్ చేసుకొస్తది. అంటే లైక్ హెడ్ అనేది ఫస్ట్ 10 లైన్స్ చూపించింది కదా! టెయిల్ అనేది లాస్ట్ 10 లైన్స్ అయితే చూపిస్తదనమాట. చూడండి గైస్ మీరు చూపిస్తాను. టెయిల్ మనకి city.md ఓకే. చూడండి నాకు కంప్లీట్‌గా 80 అయితే ఉన్నాయి కదా! ఏంటివి సిటీ నేమ్స్. సో, లాస్ట్ 10 అయితే చూపించింది మనకి. ఇన్ కేస్ అలా కాదు నాకు లాస్ట్ 5 కావాలి. నేను లాస్ట్ 5 చదవాలి అనుకుంటున్నానంటే గనుక టెయిల్ -5 city.md చూసారా? ఓన్లీ లాస్ట్ 5 మాత్రమే వచ్చినాయి. అర్థమైంది కదా మీకు?
సో ఫస్ట్ ఎన్ని లైన్స్ రీడ్ చేయాలనుకుంటే హెడ్, లాస్ట్ ఎన్ని లైన్స్ రీడ్ చేయాలనుకుంటే టెయిల్ యూజ్ చేసుకుంటాం. అలా కాకుండా మీకు మిడిల్‌లో కావాలనుకుంటున్నారనుకోండి, అర్థమవుతుందా మీకు? ఓన్లీ మిడిల్‌లో కావాలి అని మీరు అనుకుంటే గనక దాన్ని ఎలా రీడ్ చేసుకోవాలంటే, మనకి ఇక్కడ హెడ్‌ని, టెయిల్‌ని 2 కలిపి వాడాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూజ్ కేస్ తీసుకుందాం. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి చెప్తాను మీకు. యాహ్! ఇప్పుడు చూసుకుంటే మనకి నాకొచ్చేసి 10 నుంచి 15 వరకే కావాలనుకుంటున్నాననుకోండి నేను. అప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే, ఓన్లీ నేను 10 దగ్గర నుంచి 15 వరకు మాత్రమే రీడ్ చేయాలనుకుంటున్నాను. నాకు పయ్యి వద్దు, అలానే కిందవి కూడా వద్దు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలంటే మీరు రాయాల్సిందేంటంటే, ఫస్ట్ హెడ్ వాడి మాక్సిమం ఎక్కడి వరకు రీడ్ చేయాలి? 15 వరకు కదా! సో, -15 సిటీ డాట్ ఎండి అంతేగా మన ఫైలు. అంటే మనం ఈ కమాండ్ కొడితే ఏమవుతది మనకి 1 దగ్గర నుంచి 15 వరకు రీడ్ అవుతది. అవునా? రీడ్ అయిన తర్వాత ఈ ఇన్‌పుట్‌ని వచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్‌పుట్‌ని మనం టెయిల్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వాలన్నమాట. టెయిల్‌కి ఇన్‌పుట్‌గా ఎలా ఇస్తామంటే ఇలా పైప్ సింబల్ పెడితే గనక మనం ఈ కమాండ్ టైప్ చేసినప్పుడు వచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉంటాదో అది నెక్స్ట్ మీరిప్పుడు రాయబోయే కమాండ్‌కి ఇన్‌పుట్ అవుతది. నేను టెయిల్ అని చెప్పి రాస్తాను. టెయిల్ అని రాసిన తర్వాత నాకెన్ని కావాలి ఇక్కడి నుంచి ఇక్కడి వరకేగా అన్నాం. అంటే కంప్లీట్‌గా 1, 2, 3, 4, 5, 6 కావాలి కాబట్టి -6 అని చెప్పి రాశాను. ఒకసారి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే గనక నేనిప్పుడు నాకు 10 దగ్గర నుంచి 15 వరకు అయితే వస్తాయన్నమాట. చూద్దాం రండి. కంట్రోల్ ఎల్ అండ్ ఎగ్జిక్యూట్. చెప్పాను కదా! 10 దగ్గర నుంచి 15 వరకు రీడ్ చేయొచ్చని చెప్పేసి. ఇలా మన హెడ్‌ని, టెయిల్‌ని యూజ్ చేసుకొని మన ఏ లైన్స్ అయినా ఏ నంబర్ ఆఫ్ లైన్స్ అయినా రీడ్ చేయొచ్చనమాట. ఎక్కడ కావాలితే అక్కడ. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి టెయిల్ అయిపోయింది కదా! నెక్స్ట్ మోర్ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం చూసుకుంటే గనక కంటెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ వాడే చూపిస్తాను. సిటీ డాట్ ఎండి కంటెంట్ అనేది ఒక లిస్ట్‌లా చూపిస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఒక లిస్ట్‌లా చూపిస్తుంది కదా! అలా కాకుండా పేజ్ వైస్ ఒక పేజీకి ఒక 10 నెక్స్ట్ పేజ్ తిప్పితే ఇంకో 10 నెక్స్ట్ పేజ్ తిప్పితే ఇంకో 10 అలా పేజ్ వైస్ మనం చూడాలి అనుకుంటే గనక మోర్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటే గనక మనకి కంటెంట్ అనేది పేజ్ బై పేజ్ కనిపిస్తదనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమవుతది. మోర్ అనే కమాండ్ యూజ్ చేసుకొని సిటీ డాట్ ఎండి అని చెప్పి రాస్తే చూసారా? ఓన్లీ 30% ఆఫ్ కంటెంట్ మాత్రమే నాకు చూపిస్తుంది. మరి మిగతా 30% ఏదన్నా అంటే మీరు ఎంటర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్‌కి వెళ్తుంది. అలా కాదు నెక్స్ట్ పేజ్‌కి నేను మూవ్ అవ్వాలి అనుకుంటే గనక స్పేస్ బటన్ నొక్కండి. చూసారా? నెక్స్ట్ 30% అనేది చూపిచ్చింది. ఇక్కడ మీకు 29 దగ్గర నుంచి 55 వరకు మాత్రమే చూపించింది. ప్రీవియస్‌ది కనపడదు మళ్ళీ. సో, మళ్ళీ నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, మళ్ళీ స్పేస్ బటన్ నొక్కండి. నెక్స్ట్ పేజ్‌కైతే వచ్చారు చూసారా? ఇదిగోండి. అలా. ఇలా మనకి పేజ్ బై పేజ్ చూసుకోవాలి అనుకుంటే గనక మోర్ అనే కమాండ్ అయితే యూజ్ చేసుకుంటాం. కాకపోతే మోర్ కమాండ్‌లో చిన్న ప్రాబ్లమ్ అయితే ఉంది. మీరు ఒకసారి ముందుకు వచ్చారనుకోండి, ఇంతకుముందు ఓల్డెన్ డేస్‌లో వెనక్కి వెళ్ళడానికి స్కోప్ అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి యారో బటన్ గాని, బి బటన్ గాని నొక్కితే వెనక్కి అయితే వెళ్తుంది. చూసారా బి. ఓకే. డౌన్ యారో నొక్కితే ముందుకి, బి నొక్కితే వెనక్కి వెళ్తుంది. అలానే మోర్ కమాండ్‌తో పాటు మనకి ఇంకో కమాండ్ అయితే ఉంది. అది నథింగ్ బట్ లెస్ అనే కమాండ్ అనమాట. లెస్ అనే కమాండ్ కూడా మనకి చేసే పని ఒకటే. పేజ్ బై పేజ్ లాగే మనకి కంటెంట్ అనేది రీడ్ చేసి చూపిస్తుంది. కాకపోతే మోర్ కమాండ్ కన్నా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. మీరు చూసుకుంటే గనక ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికి ఇంకొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఈజీగా ఉంటదనమాట. లెస్ అనే కమాండ్ మనకి లెస్ సిటీ డాట్ ఎండి చూడండి. నాకు ఫస్ట్ 27 లైన్స్ అయితే చూపించింది. నాకు నెక్స్ట్ 27 లైన్స్ చూపించాలి అంటే స్పేస్ బటన్ నొక్కండి. నెక్స్ట్ 28 కాడి నుంచి మిగతా 27 కమాండ్స్ అయితే చూపించింది. మళ్ళీ స్పేస్ నొక్కండి. మిగతాయి చూపించింది. ఓకేనా? బట్ మీరు కావాలనుకుంటే వెనక్కి కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు? యారో బటన్ నొక్కారనుకోండి లైన్ బై లైన్ వెనక్కి వెళ్ళొచ్చు. అలా కాదు నాకు పేజే వెనక్కి తిప్పేయాలంటే బి బటన్ నొక్కితే వెనక్కి వెళ్ళిపోతారు. అర్థమైందా గైస్? సో, సింగిల్ యారో ద్వారాగా 1 బై 1 కూడా చదువుకోవచ్చు మనం. డౌన్ యారో నొక్కితే 1 బై 1 చదువుకోవచ్చు. అప్ యారో నొక్కితే వెనక్కి వెళ్ళొచ్చు. బి నొక్కితే కంప్లీట్‌గా పేజ్ అనేది వెనక్కి తిప్పొచ్చు. స్పేస్ నొక్కితే కంప్లీట్‌గా పేజ్ అనేది ముందుకు తిప్పొచ్చు. అర్థమైంది కదా మీకు? సో, మోర్ కమాండ్, లెస్ కమాండ్ చేసే పని ఒకటే. హ్యూజ్ ఫైల్స్‌ని మనకేం చేస్తాయంటే గనక రీడ్ అయితే చేస్తాయి పేజ్ బై పేజ్. రైట్.
సరే సార్ ఇప్పుడు క్యూ బటన్ నొక్కితే ఎగ్జిట్ అవుతాం. ఏంటి దేనికి దీనివల్ల యూజ్ ఏంటి నాకు? ఏ మామూలుగా మోర్ లెస్ ఇవన్నీ బానే ఉన్నాయి గదా! ఎందుకు ఇయన్నీ అంటే మనకి చూడండి గైస్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఎల్ఎస్ కమాండ్ టైప్ చేశారనుకోండి -ఏ యాహ్! చూసుకుంటే గనక మనకి నంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి కదా! ఇక్కడ చూసుకుంటే పేర్లు. అలా కాకుండా ఇంకా హ్యూజ్ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం చదవడానికి కష్టమైపోతుంది కదా! సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మోర్ కమాండ్ తీసుకొని సారీ ఎల్ఎస్ హైఫన్ ఏ యాహ్! పైప్ సింబల్ వాడి మోర్ అన్నారనుకోండి, చూడండి మీకు సంబంధించిన ఫైల్స్ అనేవి నీట్‌గా ఒక లిస్ట్ రూపంలో వచ్చినాయి. ఇన్‌కేస్ ఒక 100 ఫైల్స్ ఉన్నాయనుకోండి, పేజ్ బై పేజ్ మీరు చదువుకోవచ్చనమాట. అంటే లైక్ ఏ ఫైల్స్ ఎక్కడున్నాయి ఏంటనేది చూసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో, ఎల్ఎస్ కమాండ్ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని మనం మోర్‌కైతే ఇవ్వచ్చు. లేదు ఎల్ఎస్ కమాండ్ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని హెడ్‌కిచ్చి -2 ఓన్లీ ఫస్ట్ 2 మాత్రమే చూపిస్తది. ఇదిగోండి ఫస్ట్ 2 ఇవి 2 అర్థమైందా? అలా కాకుండా ఫస్ట్ 4 కావాలనుకోండి ఇదిగోండి. ఫస్ట్ 4 అయితే చూపిస్తది. హలో గైస్ మనం లాస్ట్ 5 కమెంట్స్ అయితే చూడబోతున్నాం. వీడియో అయితే ఎండ్‌కొచ్చేసింది. అండ్ మీరు చూసుకుంటే గనుక వీడియో అనేది ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉండుంటే గనుక వీడియోని అయితే లైక్ చేసి పెట్టేసుకోండి. లాస్ట్ 5 కమెంట్స్ చూసేసి వీడియోని అనేది అయితే ఫినిష్ చేసేద్దాం. మీరు చూసుకుంటే గనుక మనం 26థ్ కమాండ్ వచ్చేసి డబ్ల్యూసీ కమాండ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ డబ్ల్యూసీ కమాండ్ ఫుల్ ఫామ్ ఏంటంటే వర్డ్ కౌంట్ అని చెప్పి అంటామనమాట. మనం చూసుకుంటే గనుక మనం డిఫరెంట్ టెక్స్ట్ ఫైల్స్ అయితే క్రియేట్ చేసాం కదా! లైక్ నేనైతే కొన్ని క్రియేట్ చేసి ఉంచాను. ఆల్ఫా అని చెప్పి సిటీ అలా డిఫరెంట్ టెక్స్ట్ ఫైల్స్ అయితే క్రియేట్ చేసి ఉంచాను. ఈ టెక్స్ట్ ఫైల్స్‌లో ఉన్న ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది అయితే మనకి కౌంట్ కావాలనుకోండి. ఈ వర్డ్ కౌంట్ అంటే డబ్ల్యూసీ అనే కమాండ్ అయితే యూజ్ అవుతుంది మనకి. మనం చూసుకుంటే ఫస్ట్ నేను వచ్చేసి సిటీ.ఎండీ అనే ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ కంప్లీట్‌గా సిటీస్ అయితే ఒక 6 అయితే ఉన్నాయి కదా! ఇందులో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం చూడండి. డబ్ల్యూసీ అని చెప్పి టైప్ చేసి సిటీ.టీఎక్స్టీ యాహ్! వన్ సెకండ్. సిటీ.ఎండీ కదా అది. యాహ్! గైస్ మీరు చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ లైన్స్ 6 లైన్స్ సరిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ వర్డ్స్ 12 వర్డ్స్ అయితే ఉన్నాయి ఈ ఫైల్‌లో. అండ్ దెన్ మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 80 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈచ్ లెటర్ అనేది ఒక క్యారెక్టర్ కింద కౌంట్ అవుతుంది. రైట్? అలా కాకుండా మీరు చూసుకుంటే గనుక ఓన్లీ నాకు నంబర్ ఆఫ్ లైన్సే కావాలి. అంటే ఎన్ని లైన్స్ ఉన్నాయి ఈ ఫైల్‌లో చూడాలనుకుంటున్నారనుకోండి. సింపుల్‌గా ఇక్కడ అయితే చూడండి -ఎల్ అయితే ఉంది కదా! -ఎల్ సిటీ.ఎండీ చూసారా? ఇక్కడ 6 లైన్స్ ఉన్నాయి. ఏ ఫైల్‌లో? సిటీ.ఎండీ ఫైల్‌లో. అలానే మీరు చూసుకుంటే గనుక వర్డ్స్‌ని కౌంట్ చేయాలంటే వర్డ్స్‌ని కౌంట్ చేయొచ్చు. క్యారెక్టర్స్‌ని కౌంట్ చేయాలంటే క్యారెక్టర్స్‌ని కూడా కౌంట్ చేయొచ్చనమాట. రైట్. ఇది ఈ డబ్ల్యూసీ కమాండ్ గురించైతే. మీరు చూసుకుంటే గనుక మనం 2 ఫైల్స్ లో ఉన్న వర్డ్స్‌ని క్యారెక్టర్స్‌ని కౌంట్ చేసి మొత్తం కంప్లీట్‌గా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ కూడా చూడొచ్చనమాట. దానికోసం సింపుల్‌గా ఏం చేస్తారంటే డబ్ల్యూసీ సిటీ.ఎండీ స్పేస్ సిటీ2.ఎండీ అంటే 2 డిఫరెంట్ ఫైల్స్. సో, ఇక్కడ చూసుకుంటే గనుక సిటీ.ఎండీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయనేది చూపించింది. సిటీ2లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి ఏంటనేది చూపించింది. అండ్ దెన్ మీరు చూసుకుంటే గనుక టోటల్ మొత్తం 2 కలిపేసి ఎంత ఉన్నదనేది అయితే చూపిస్తుందనమాట మనకి. ఇది ఈ డబ్ల్యూసీ కమాండ్ గురించైతే. నెక్స్ట్ మనం చూసుకుంటే గనుక సార్ట్ కమాండ్ గురించైతే మాట్లాడుకోబోతున్నాం. ఏంటది? సార్ట్ కమాండ్. సో, సార్ట్ కమాండ్ ఏం చేస్తదంటే మనకి మన దగ్గర ఉన్న టెక్స్ట్ ఫైల్స్‌ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో గాని, న్యూమరికల్ ఆర్డర్‌లో గాని సార్ట్ అయితే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే గనక క్యాట్ alpha.txt సి వన్ సెకండ్. alpha.txtలో చూసుకుంటే గనక మనకి సమ్ టెక్స్ట్ అనేది ఉంది. కానీ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అయితే సార్ట్ అయ్యలేదు కదా! ఇన్ కేస్ మీరు సార్ట్ చేయాలి అనుకుంటున్నారనుకోండి. సార్ట్ alpha.txt అని చెప్పి టైప్ చేస్తే గనక చూడండి సార్ట్ అయితే ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అయితే సార్ట్ అయింది కదా! కానీ ఒరిజినల్ ఫైల్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఓకేనా? అంటే లైక్ alpha.txtలో ఉన్న కంటెంట్ ఏమి డిస్టర్బ్ అవ్వదు. జస్ట్ సార్ట్ చేసి చూపించింది అంతే మనకి. ఇన్ కేస్ మీరు సార్ట్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే అంటే లైక్ ఏదైనా ఫైల్‌లో సేవ్ చేయాలనుకుంటున్నారనుకోండి. సింపుల్‌గా సార్ట్ alpha.txt అని చెప్పి రాసిన తర్వాత గ్రేటర్ దాన్ సింబల్ పెట్టి మీరు ఏదైనా కొత్త ఫైల్ నేమ్ ఇవ్వండి. న్యూ alpha.txt అని చెప్పి ఇచ్చాను. జనరల్‌గా ఇచ్చాను నేను. చూడండి నాకు న్యూ alpha.txt అనేది అయితే క్రియేట్ అయింది కదా! ఇందులో చూడండి సార్ట్ అయిపోయి ఉంటుంది. న్యూ ఆల్ఫా
టీఎక్స్టీ యా చూసారు కదా సార్ట్ అయిపోయి అయితే ఉంది నాకు యాపిల్ బాల్ క్యాట్ డాగ్ జెడ్ అని చెప్పి ఆల్రెడీ సార్ట్ అయిపోయిన కంటెంట్ అనేది ఇక్కడైతే స్టోర్ అయింది రైట్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకేముంది సార్టింగ్ అసెండింగ్ ఆర్డర్లోనే కాదు డిసెండింగ్ ఆర్డర్లో కూడా చేయొచ్చు లైక్ మీరు చూడండి ఇక్కడ ఆల్రెడీ న్యూ ఆల్ఫా అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది కదా ఇన్ కేస్ మనం డిసెండింగ్లో చూడాలనుకుంటున్నాం అనుకోండి సార్ట్ రివర్స్ ఆర్డర్ న్యూ ఆల్ఫా డాట్ టీఎక్స్టీ చూసారా డిసెండింగ్ ఆర్డర్లో అయితే సార్ట్ అయ్యి ఉంది అండ్ దెన్ ఇంకేముంది నెంబర్స్ న్యూమరికల్ ఆర్డర్లో సార్ట్ చేయాలంటే కనుక మనం చూసుకుంటే హైఫన్ ఎన్ అనే ఫ్లాగ్ అయితే యూజ్ చేసుకోవాలి ముందుగా నేను చూపిస్తాను చూడండి న్యూమరికల్ ఆర్డర్లో చూపించడం కోసం నేను నెంబర్స్ డాట్ టీఎక్స్టీ అయితే తీసుకుంటున్నాను చూడండి నాకు ఇక్కడ నెంబర్స్ డాట్ టీఎక్స్టీలో కంటెంట్ అనేది డిఫరెంట్ 1000 తర్వాత 9000 వచ్చింది ఇలా అయితే వచ్చింది కదా ఇన్ కేస్ మీరు న్యూమరికల్ ఆర్డర్లో సార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి సార్ట్ హైఫన్ ఎన్ స్పేస్ నెంబర్ ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట చూసారా న్యూమరికల్ ఆర్డర్లో సార్ట్ అయిపోయింది 1000 తర్వాత 2000 తర్వాత 3000 తర్వాత 5000 9000 అలా మన దగ్గర ఉన్న కంటెంట్ ప్రకారం న్యూమరికల్ ఆర్డర్లో అయితే సార్ట్ అయిపోతుంది మీరు చూసుకుంటే కనుక సేమ్ థింగ్ మళ్ళీ ఏదైనా ఫైల్ కావాలి ఫైల్లో స్టోర్ చేయాలి సార్ట్ అయిన కంటెంట్ అంటే స్టోర్ చేసి ఫైల్ నేమ్ ఎంటర్ చేసి క్యాటర్ దాని సింబల్ పెట్టుకొని రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి సార్ట్ కమాండ్ అయితే ఇంతే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక యూనిక్ కమాండ్ అయితే తీసుకోబోతున్నాం ఏంటి యూనిక్ కమాండ్ ఏం చేస్తుందంటే మనకు వచ్చేసి యూనిక్ కమాండ్ ఎలా వర్క్ అవుతుందంటే సి గైస్ ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నారు అంటే టెక్స్ట్ ఫైల్లో వచ్చేసి డూప్లికేట్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే లైక్ క్యాట్ డూప్ డాట్ క్లియర్గా కనిపించడం కోసం నా దగ్గర టెక్స్ట్ ఫైల్స్ ముందే ఉన్నాయి మీరు ఈ డూప్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో చూసుకుంటే కనుక క్యాట్ అనేది 3 times రిపీట్ అయింది యాపిల్ అనేది 2 times రిపీట్ అయింది కదా సో మనకి ఇలా కాకుండా డూప్లికేట్ ఎంట్రీస్ మనకు వద్దు ఓన్లీ మొత్తం యూనిక్గా ఉన్న ఎంట్రీస్ ఏమేమైతే ఉన్నాయో అవి మాత్రమే చూడాలనుకుంటారు అనుకోండి యూనిక్ డూప్ డాట్ టీఎక్స్టీ చూడండి రిపీట్ అయింది కదా యాపిల్ 2 సార్లు రిపీట్ అయింది కానీ మనకి ఇక్కడ చూసుకుంటే 1 time మాత్రమే వచ్చింది అండ్ క్యాట్ కూడా 3 times రిపీట్ అయితే అయింది మనం చూసుకుంటే ఇక్కడ 1 time మాత్రమే వచ్చింది ఇలా మనకి యూనిక్గా ఉన్న యూనిక్గా ఏవైతే ఉన్నాయో లైన్స్ ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ మాత్రం చూపించడం కోసం అయితే యూనిక్ అనే కమాండ్ అయితే యూజ్ చేస్తాం మనం నాట్ ఓన్లీ లైక్ దట్ మనకి డూప్లికేట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి యూనిక్ హైఫన్ డి సేమ్ హైఫన్ డి అంటే నథింగ్ బట్ డూప్లికేట్స్ మనకి ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఇదిగోండి యాపిల్ క్యాట్ డూప్లికేట్స్ ఉన్నాయన్నమాట మనకి అలా కాదు ఓన్లీ యూనిక్ డూప్లికేట్స్ ఉన్నాయి నాకు వద్దు ఓన్లీ యూనిక్గా ఉన్న కంటెంట్ మాత్రమే నాకు కావాలి అనుకుంటున్నాను అనుకోండి చూడండి పాలు డాగ్ రిపీట్ అవ్వలేదంట అందుకని చెప్పి వచ్చింది యూనిక్గా ఉన్న కంటెంట్ ఏదని చెప్పేసి నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి హైఫన్ సి కూడా ఉంది హైఫన్ సి ఏం చేస్తుందంటే మనకి ఈచ్ వర్డ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందనే కౌంట్ అయితే చూపిస్తుంది మనకి డూప్ డాట్ టీఎక్స్టీ చూడండి ఇక్కడ యాపిల్ అనేది 2 times రిపీట్ అయింది బాల్ ఒకసారి రిపీట్ అయింది క్యాట్ 3 times రిపీట్ అయింది అండ్ డాగ్ 1 time రిపీట్ అయింది నా దగ్గర ఉన్న టెక్స్ట్ ఫైల్లో అందుకని చెప్పి ఆ కౌంట్ కూడా మనకి ఇక్కడికైతే చూపిస్తుంది అనమాట ఇది గైస్ మనకి యూనిక్ కమాండ్ని యూజ్ చేసుకుని మనం ఎలా అయితే యూనిక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేది అయితే చూసాం మనం నెక్స్ట్ వచ్చేసి ఎంతసేపు ఇవే నేర్చుకుంటాం గైస్ కొంచెం ఫన్నీగా ఎవరికి తెలియని కమాండ్స్ అయితే 2 అయితే చూపిస్తాను మీకు ఫన్ వే వరకు పర్పస్ అవుతుంది అంటే చాలా మందికి తెలియదు ఈ కమాండ్ యూజ్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర కొంచెం షో ఆఫ్ అయితే చేయొచ్చు అనమాట లైక్ దట్ సో మీరు చూసుకుంటే మనం జనరల్గా ఎల్ఎస్ టైప్ చేసామనుకోండి ఏమొస్తుంది మనకి మన దగ్గర ఉన్న డైరెక్టరీస్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అయితే చూపిస్తుంది కదా అలా కాకుండా ఎస్ఎల్ టైప్ చేయండి ఎస్ఎల్ ఒక గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది చూడండి చూసారా గైస్ నాకు స్క్రీన్ మీద గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది అలా అనమాట లైక్ ఇంకేం కావాలి ఇంకేముంది అంటే మీకు ఫార్చ్యూన్ అని చెప్పి టైప్ చేస్తాను అనుకోండి ఫార్చ్యూన్ అని చెప్పి టైప్ చేస్తే కనుక కొన్ని కొటేషన్స్ అయితే చూపిస్తుంది అనమాట ర్యాండమ్ కొటేషన్స్ వస్తాయి చూడండి చూసారా లైక్ అలా ర్యాండమ్ కొటేషన్స్ వస్తాయి ఇదిగోండి యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు ఎవర్ గెట్ దిస్ మెసేజ్ అంట అలా ర్యాండమ్ సరదాగా కొన్ని ర్యాండమ్ కొటేషన్స్ వస్తాయి యు ఆర్ కన్ఫ్యూజ్డ్ బట్ దిస్ ఈజ్ నార్మల్ స్టేట్ అలా కొన్ని కొటేషన్స్ రావడం కోసం ఫన్నీ కొటేషన్స్ కోసం అయితే ఫార్ట్యూన్ అని చెప్పి మనం యూజ్ చేసుకుంటాం అనమాట అది గైస్ మనం అయితే కంప్లీట్గా 30 ఎసెన్షియల్ లైనెక్స్ కమాండ్స్ అయితే నేర్చుకున్నాం కదా
ఇన్ కేస్ ఈ వీడియోని ఇప్పటికి కూడా మీరు లైక్ చేసి పెట్టుకోకపోతే గనుక వీడియోనైతే లైక్ చేసి పెట్టేసుకోండి. అండ్ దెన్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత కంటెంట్ అయితే లోడ్ చేసి పెట్టుంచాను. వన్ బై వన్ రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ దెన్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే గనుక కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.